దెన్ ఐ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఫేస్బుక్, ఆంధ్రపూరి అనే సినిమాకి ఇట్లా ఆడిషన్ చేస్తున్నారు. అప్పుడు నాకు ఫస్ట్ మెసేజ్ ఏంటి ఇండస్ట్రీ నుంచి, నేను యాక్టర్ అవుతా అంటే అందరు ఇట్లా యాక్టర్ ఏంట్రా అలా ఫీలింగ్ లో ఉండేది. మై జాబ్ అన్న సినిమా ఇట్లుంది, అక్క సినిమాలో ఉంది, అమ్మ సినిమాలో ఉంది, దిస్ ఇస్ మై జాబ్. కృష్ణానగర్ లో జరిగే ఆడిషన్స్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో జరిగే ఆడిషన్స్ కి డిఫరెన్సియేషన్ తెలవడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. సాలరీ అసలు సరిపోయేది కాదు, 7,000 వచ్చేది. దాంట్లో 2,000 కట్టింగ్ 2018 లో 17-18 లో. అదొక మంచి సినిమా, అది మిస్ అయింది. అది పడుంటే ఇంకా ఫాస్ట్ గా కెరీర్ లో ఇంకా ముందుకు వెళ్ళేవాడు నేను. బట్ ఓకే, ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, ఆయన ఎక్కించుకున్నాడు. హీ వాజ్ లిటిల్ డ్రంక్. నా బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే 3 లక్షలు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, సినిమా స్టార్ట్ చేస్తాడు కదా అంటే చేయట్లేదు. రోజు ఆఫీస్ పిలుస్తున్నాడు, హుక్కా కొడుతున్నాడు, చిల్లు కొడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు అందరూ తగులుకుంటూ వచ్చారు కెరియర్ లో, ఒకటి తర్వాత ఒకటి. ఆ రోజు అక్కడ నేను అడిచి చెప్పొచ్చాము, కానీ లైక్ టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టెల్లింగ్. ఎంఎస్ నారాయణ గారు దూకుల్లో చెప్తారు, ఇవన్నీ మీరు టీ ఇవ్వడం ఏంటి అంటే ఏం ఫీల్ అవ్వరు, రేపు ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పడం బాగుంటాయి. అలాగే అనుకునేవాళ్ళు సీరియస్ గా. హలో అఖిల్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఆఫీస్. సో కంగ్రాచులేషన్స్ రాజు వెడ్స్ రాంబాయికి. బట్ మోర్ దెన్ ద ఫిల్మ్ ఐ వాంట్ నో అబౌట్ యువర్ జర్నీ. చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారు, కానీ నేను అవి అవాయిడ్ చేశా, ఎందుకంటే పర్సనల్గా తెలుసుకున్నప్పుడు కొన్ని విషయాలు తెలిసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్, అది ఏ డైరెక్షన్లో వెళ్తుంది అనేది అది తెలుసుకుందామని చెప్పి. సో ఎక్కడ స్టార్ట్ అయింది మీ స్టోరీ? రాజు వెడ్స్ రాంబాయ్ అయితే లైక్ అన్ని సినిమాల ఆడిషన్స్ ఎట్లయితే ఇస్తామో, లేదు చాలా ఫాస్ట్ ఫార్వర్డ్. ఓకే, చిన్నప్పటి నుంచి చెప్పండి, లైక్ సినిమాలో ఎందుకు అక్కడి నుంచి వద్దాం. సినిమా అంటే ఫర్ మీ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఎల్కేజీ యూకేజీలో ఉన్నప్పటి నుంచి రాజా సినిమా, జయమందేరా, ఈ సినిమాస్ నుంచి పంచదార చిలుకలు, ఈ సినిమాస్ నుంచి లైక్ ఓకే ఊహ తెలిసింది. సినిమా థియేటర్ అంటే డిఫరెన్సియేషన్ తెలిసింది, అంటే ఇంట్లో ఉన్న టీవీకి అండ్ థియేటర్కి. ఓకే, ఇదేదో పెద్దగా కనిపిస్తుంది అని ఆ సెన్స్ వచ్చింది. ఐఎమ్ ఫ్రమ్ వరంగల్ ఓన్లీ, బట్ పెరిగిందంటే అక్కడ. అంటే మా నాన్న కానిస్టేబుల్ చేస్తున్నాడు. సో నాన్న డిప్యుటేషన్ లో వి వెంట్ టు తిరుపతి, పలంనేరు, కాగజ్ నగర్, మంచిర్యాల. సో ఎవ్రీ ప్లేస్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేది. 2 years ఒకసారి, 2 years 3 years ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యి. హార్డ్ రిలేట్ ఎవ్రీ ఇయర్ ఒక దగ్గర ఇట్లా మంచి ఫ్రెండ్స్ అయ్యారు. అలాగే సమ్మర్ టైం కి ఫ్రెండ్స్ అవుతారు, ఇక లాస్ట్ ఎగ్జామ్ రాసేసి ఇక బాయ్ రా అని చెప్పి అట్లా అటు నుంచి ఇంకా డాడీ ట్రాన్స్ఫర్ల వల్ల అట్లా వెళ్తూ ఉండేది. డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కల్చర్లు. అక్కడేమో తమిళనాడు బార్డర్. ఎక్కడిది తమిళనాడు బార్డర్? పలంనేరు, పుష్ప సినిమా. చిత్తూరు పలంనేరు. మళ్ళీ అక్కడి నుంచి కట్ చేస్తే మహారాష్ట్ర బార్డర్, కాగజ్ నగర్, ఫుల్ హిందీ ఇదంతా. దెన్ అగైన్ ఫర్ మంచిర్యాల్, ఈ ప్లేస్. ఇంకా మంచిర్యాల్ వచ్చినప్పటి నుంచి సినిమా మీద కొంచెం ఇష్టం పెరగడం, థియేటర్కి వెళ్ళడం, ఛత్రపతి సినిమా చూడడం, దేవదాసు, ఇవన్నీ సినిమాలు చూసి టు అంటే ఏదో ఒక చిన్న సీడ్ స్టార్ట్ అయింది. ఓకే, మనం కూడా స్క్రీన్లో కనబడితే బాగుంటుంది, ఇంత పెద్దగా కనిపిస్తుందా అన్న డ్రీమ్ నుంచి స్టార్ట్ అయింది. సో అలా ఇంకా స్కూల్లో ఏదైనా డ్రామాస్ చేసిన, ఐ యూస్ టు గో బీ యాక్టివ్ ఇన్ ఆల్ ద థింగ్స్. అంటే చదువు తప్ప అన్నిట్లలో ఫస్ట్ ఉండేవాడిని, గేమ్స్, స్పోర్ట్స్, డ్రామాస్ ఇవన్నీ. సో అలా ఇంకా కొంచెం మెల్లిగా సినిమాలు చూస్తూ పెరగడం. సిడీ షాపుల్లో సిడీలు కొనుక్కొని వచ్చి 3 సినిమాలు ఉంటాయి, 100. సో హాస్టల్లో ఉండేటండి 6th class లో. వెన్ ఎవర్ ఐ కమ్ అవుట్, మై డాడ్ యూస్ టు టేక్ మీ టు ద సిడీ షాప్స్ అండ్ ఎవ్రీవేర్, అండ్ వెళ్ళి అలా సిడీస్ నింపించుకొని, లేదా వాడికి 100 120 ఇచ్చి అలా సినిమాలు ఇంకా చూడడం ఇంకా అది ఎక్కడో తెలియకుండా చాలా ఎక్కేసింది. 9th 10th రాగానే ఐ వాజ్ వెరీ క్లియర్ దట్ ఐ వాంటెడ్ టు బీ ఇంటూ అంటే సినిమాల సైడ్ వెళ్ళాలి, యాక్టర్ అవ్వాలి అన్న ఫీల్డ్లో ఉండేవాడిని. 10th అయిపోయాక ఇంటర్మీడియట్ అప్పుడు ఊరికే ఏదో మనకి ఇంటర్మీడియట్ ఉండాలని చేసేవాడిని. బట్ అప్పుడు కూడా నా 10th అయిపోగానే షార్ట్ ఫిల్మ్స్, అప్పుడే ఈ కల్చర్ స్టార్ట్ అయింది. లైక్ ఓకే, సుజిత్ సైన్ అన్న కానీ. 10th ఏ ఇయర్ పాస్ అవుట్? నేను 2012. నేను 12 ఫస్ట్ CGPA. ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వచ్చినప్పుడు అర్థం కాలేదు కదా ఎవరికి.
నాకైతే 7.7 వచ్చింది. అంటే అసలు బేసిక్గా ఫెయిల్ అవుతారేమో అనుకుంటే అందరూ, బట్ ఏదో కాపీ కొట్టు ఏదో 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 చేసి ఇలా పాస్ అయిపోయాము. అండ్ దెన్ ఇంటర్మీడియట్ సేమ్ అట్లా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ స్టార్ట్ అయింది వరంగల్లో ఉండడం. మెల్లిగా ఫేస్బుక్ ఫోటోస్ అప్లోడ్ చేయడం, డిఎస్ఎల్ఆర్ ఫోటోస్, రోడ్డు బైక్ రోడ్డు పైన కూర్చొని ఎగ్జాక్ట్లీ సేమ్ ఫ్రమ్ ద సేమ్ రోడ్ ఇవన్నీ చేస్తుంటే షార్ట్ ఫిల్మ్స్ అలా. షేర్ దోస్ పిక్చర్స్ ఇఫ్ యూ హ్యావ్. బాగుంటది అవన్నీ చూస్తే వీళ్ళందరూ షేర్. ఐ యూస్ టు డూ లాట్ ఆఫ్ బైక్. అంటే మా వరంగల్లో ఒక ఏరోడ్రమ్ ఉంది, అది ఎవరు వాడరు అనమాట. ఇప్పుడు ఎయిర్పోర్ట్ గా అనౌన్స్ అయింది. సో అక్కడికి వెళ్ళి ఫోటో షూట్ చేయడము, స్టంట్ చేయడము ఇవన్నీ. రన్వే మాత్రం ఉంటుంది అక్కడ, జస్ట్ రన్వే ఉంటుంది. అక్కడికి వెళ్ళి అట్లా చిల్ అయ్యి షార్ట్ ఫిల్మ్స్ తీసి అప్లోడ్ చేసి ఒక 10-20 వ్యూస్ వస్తే మాకు మేమే చూసుకొని సంబర పడిపోయేటోళ్ళము. సో అట్లా స్టార్ట్ అయింది. ఇంటర్మీడియట్ తర్వాత ఇంకా ఐ వాజ్ వెరీ సీరియస్, నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి సినిమాలకి ఇంకా అని ఉండే. దెన్ ఐ గాట్ ఏ మెసేజ్ ఫ్రమ్ ఫేస్బుక్, ఆంధ్రపురి అనే సినిమాకి ఇట్లా ఆడిషన్ చేస్తున్నారు. ఆంధ్రపురి పూరి జగన్నాథ్ ఆకాష్ పూరి. సో మరాఠీ మూవీ ఇట్లా టైం పాస్ రీమేక్ చేస్తున్నారని చెప్పారు. సో అప్పుడు నాకు ఫస్ట్ ఒక మెసేజ్ ఏంటి ఇండస్ట్రీ నుంచి, అది నిజమా అబద్ధమా నాకు అర్థం కాదు. ఎవరు పంపింది? ద డైరెక్టర్ ఓన్లీ, రాజ్మోద్రాజ్ అని డైరెక్టర్. సో హీ సెంట్ మీ ద మెసేజ్. ఐ వాజ్ లైక్ మస్తు మంది ఫేక్ ఉంటాయి, ఎవరో మనతో ఏదో జోక్ చేస్తారు, మనల్ని ఎందుకు పిలుస్తారు, అది కూడా రమేష్ ప్రసాద్ ప్రొడక్షన్స్ నుంచి అంటే వాజ్ వెరీ షాక్. అలా వెళ్ళి అక్కడ యాక్టింగ్ ఆడిషన్ ఇచ్చిండే హైదరాబాద్. రమేష్ ప్రసాద్ ల్యాబ్స్ లోనే టెస్ట్ షూట్ చేశారు. మంచి గడ్డ పెరుగు పెట్టారు, ఫుడ్ మంచిగా తిని హ్యాపీగా ఉండి. బట్ నేను అంత పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయా. ఐ వాజ్ వెరీ న్యూ ఫర్ ద కెమెరా అండ్ ఎవ్రీథింగ్. సో నేను పెద్ద పర్ఫామ్ చేయలే. ఇంటికి వెళ్ళిపోయా, మళ్ళీ వెళ్ళి స్టార్టెడ్ అగైన్ ఏం చేయొచ్చు అని. అట్లా మా అక్కో రోజు ఆర్టికల్ చూస్తుండే ఈనాడులో, అరుణా భిక్షు వాళ్ళ ఆర్టికల్ చూసింది అనమాట. అదే వరే యాక్టింగ్ గురు అంటే హెచ్సియు ప్రొఫెసర్స్ వాళ్ళు. సో అక్కడ స్టార్ట్ చేసి ఉండే. ఇంకా వాళ్ళకి మెసేజ్ చేసి వాళ్ళు 6 months తర్వాత దే గేవ్ మీ ఏ మెసేజ్, ఓకే యూ కెన్ కమ్ జాయిన్ అని. అక్కడికి వెళ్ళి అక్కడ బడ్జెట్ చూస్తేనేమో చాలా పెద్దగా ఉంది, మనం అఫోర్డ్ చేయలేము. బట్ ఎక్కడో వాళ్ళకి నా హానెస్టీ నచ్చింది. ఈ అబ్బాయి బాగానే ఉన్నాడు కదా, సరే నేర్పిద్దాంలే అని చెప్పి. ఓకే. సో అలా అక్కడ డాడీ జాయిన్ చేశాడు. కన్సెషన్ ఏమైనా ఇచ్చారా? చాలా ఇష్టం. ఓకే. ఒక ఫిగర్ చెప్పారు, సో నేను అంత ఇచ్చుకోలేను అంటే దాంట్లో ఒక 0 తగ్గించారు డైరెక్ట్ గా. ఆ 0 చాలా పెద్ద ఫరక్ పడుతుంది అనమాట. అలా అక్కడ నేర్చుకొని ఇంకా మళ్ళీ ఇంకా స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ అంటే ఇక్కడ రిజెక్షన్ అయిపోయింది కదా, ఇంకా మనకు సినిమా వస్తాయి అనుకుంటే ఐ వాజ్ వెరీ ఇన్ మై ప్యూబర్టీ ఏజ్ లో ఉండే నేను అప్పుడు. గడ్డం సరి లేకుండా సన్నగా బక్కగా ఉండేవాడిని. నేను యాక్టర్ అవుతా అంటే అందరు ఇట్లా నువ్వు యాక్టర్ ఏంట్రా అలా ఫీలింగ్ లో ఉండేది. ఇంకా అలా మళ్ళీ కాలేజ్ డిటైన్ అయిపోవడం, గోయింగ్ బ్యాక్ టు హోమ్. లైక్ ఎందుకు అటెండెన్స్ లేకనా? అటెండెన్స్ లేకనే. ఎక్కడ చదివారు? సెయింట్ జోసెఫ్. ఎక్కడది? కింగ్ కోటీస్, జోసెఫైట్. ఓకే. సో అక్కడ డిటైన్ అయిపోయి ఇంక ఇంటికి వెళ్ళి అక్కడికి ఒక 1 year 6 months అలా ఫుల్ బాడీ పెయింట్ చేసి. జిమ్ రియాక్షన్ రిటర్న్ అయిపోయి వస్తే వాళ్ళు పెద్ద సర్ప్రైజ్ ఏమి ఫీల్ అవ్వలేదు. బేసిక్గా కొంచెం ఇంటర్ 10th అల్లి గ్లిమ్స్ వస్తున్నారు అనమాట మా ఇంట్లో. 10th కూడా జస్ట్ ఏదో అట్లా టైం పాస్ కి అంటే ఏదో పాస్ అవ్వాలి, ఇంటర్ కూడా బండి కొనిస్తానని అని చెప్పి పాస్ అయ్యా. చాలా కష్టపడి అన్ని బార్డర్ మార్కులే, 36, 27, 18, 21 ఇలాంటి మార్కులు వచ్చాయి నాకు. అట్లా ఇంకా జర్నీ స్టార్ట్ అయి ఉండే. సినిమా ఇక్కడ రావడం, తిరగడం, ఫేస్బుక్ లో అందరికి మెసేజ్లు చేయడం. ప్రేమ ఇష్కాదల్ సినిమా అదే టైంలో రిలీజ్ అయింది. ఆ పాటలు వినడం, శ్రీ విష్ణు అన్నని అలా ఫేస్బుక్ లో ఎవరుంటే వాళ్ళకి వాళ్ళ ఒరిజినాలిటీ ఎత్తుక్కోవడం, రిక్వెస్ట్ పెట్టడం. ఎవరన్నా డైరెక్టర్ యాక్సెప్ట్ చేస్తే ఇంకా ఒక సెలబ్రేటెడ్ మూమెంట్ లా చేస్తుంటారు. ఎవరెవరికి మెసేజ్ పెట్టుంటారు అప్పుడు? ఎవరెవరు రెస్పాన్స్ ఇచ్చి ఉంటారు? సుజిత్ సైన్ అన్నకు మెసేజ్ చేసా, పవన్ సాధనే అన్నకు మెసేజ్ చేసా, హర్ష అన్నవరపు అని ఉంటారు. లాట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ వెరీ గుడ్ డైరెక్టర్స్ రైట్ నౌ. సో లాట్ ఆఫ్ డైరెక్టర్స్ హూ హావ్ కమ్. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలు ఎందుకు చేస్తున్న వాళ్ళందరికీ నేను మెసేజ్. ఏం ఇచ్చారు? సుజిత్ రిప్లై ఇచ్చారా? ఏంటి యాక్టింగ్ ఛాన్స్ కావాలన్నా లేకపోతే ఇలానే ఉంటది? హాయ్ అన్న, దిస్ ఇస్ అఖిల్, మీ షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంటది, నేను కూడా ఇలా యాక్టింగ్ ట్రై చేస్తున్నా, ఏమైనా ఉంటే చెప్పండి అని సినిమా సర్కిల్ లో ఉన్న అందరికీ మెసేజ్ చేసేవాడిని నేను. అసలు ఎవరిని వదలలేదేమో. సో
ఇట్ వాస్ ఫన్. అందులో ఎవరో ఒక్కరో ఇద్దరు లైక్ రిప్లైలు ఇవ్వడము, కాస్టింగ్ కాల్స్ ఇవన్నీ చూడడం, ఎగ్జైట్ అవ్వడం, ఏదో ఆడికి వెళ్ళి అండ్ మనకేం తెలియదు. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు ప్రాపర్ గా? యా యా. వేర్ వర్ యు స్టేయింగ్? ఐ వాజ్ స్టేయింగ్ విత్ మై ఫ్రెండ్స్ ప్లేస్. సిద్ధు అని నాకు ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఏంటంటే మా ఇల్లు లాగానే, ఇంకా ఏదో హాస్టల్కి పేరుకి హాస్టల్లో జాయిన్ అయ్యాక రోజు వాడి ఇంట్లో పడుకుని వాడి ఇంట్లో తినేవాడిని. వాడితో బాగా హెల్ప్ అయ్యి ఉండే. ఒక ఫేజ్ ఆఫ్ టైంలో ఏంటంటే నేను ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం మానేశాను. ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఐ వెంట్ అండ్ వర్క్డ్ ఇన్ POS లో కూడా పనిచేసాను, అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ మీద కూడా ఐ వెంట్ అండ్ ఐ వర్క్. అక్కడి నుంచి ఇంకా కొంచెం టర్న్ అయింది కెరియర్. NTV తెలుగులో ఎవరో తెలిసిన వాళ్ళు ఉండే, దే వర్ లుకింగ్ ఫర్ యాంకర్ అండ్ ఫోటోగ్రాఫర్, హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ అని. సో నేను ఇంటర్మీడియట్లో పాకెట్ మనీ కోసం ఐ యూస్ టు డూ దిస్, అంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీస్ ఇవన్నీ చేసేవాడిని. అలా టచ్ ఉంది కాబట్టి వీళ్ళు ఎవరో చూసారు, ఓకే వెళ్ళా అనమాట. ఫోటోగ్రాఫర్ కోసం అని వెళ్ళా బేసిక్గా. వెళ్తే యాంకరింగ్ జాబ్ కూడా ఖాళీగా ఉంది, మనం ట్రై చేస్తా అంటే అఫ్ కోర్స్ సార్ నేను యాక్టర్ అవుదాం అనుకుంటున్నా, యాంకరింగ్ జాబ్ ఇస్తే ఇంకా హ్యాపీ, అట్లీస్ట్ మా ఇంట్లో నాకు కొంచెం ఇజ్జత్ అన్న ఉంటుంది కనపడితే. అంటే డిగ్రీ డిటైన్ అయిపోయి బయటకు వచ్చి ఏం చేయట్లేదు, తింటున్నా పడుకుంటున్నా లేస్తున్నా జిమ్ చేస్తున్నా, ఇదే అవుతుంది. మనకి ఏది తెలీదు బేసిక్గా. ఓకే NTVలో జాబ్ అంటే సూపర్ అనుకున్నా, వెళ్ళా ఆడిషన్ ఇచ్చా. వాళ్ళు ఓకే చూడ్డానికి అయితే బాగానే ఉన్నాడు, వీడిని ట్రైన్ చేయాలి, చాలా గ్రూమ్ చేయాలి అన్నారు. ఇంకా అలా 1-2 weeks తర్వాత అలా జాయిన్ అయ్యి ఇంకా ఏం చేసేదానికి రోల్? ఐ వాజ్ ఎ ట్రైనింగ్ యాంకర్ బేసిక్గా. దెన్ సైమల్టేనియస్లీ ఐ యూస్ టు వర్క్ యాజ్ హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్కి ఫోటోగ్రాఫర్గా కూడా. సో అక్కడ నా జాబ్ రోల్ ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే, అంటే ఇప్పుడు చాలా మంది ప్రసాద్ ల్యాబ్స్ చుట్టూ తిరుగుతున్నారు, కానీ నేను 2017-18లో ఉన్నప్పుడు నాతో పాటు ఇంకో 2 మైక్లు ఉండేది, ఒకే ఒక యూట్యూబ్ ఛానల్ ఉండేది, అంతే. ఒక 4 మైక్లు ఉండేది. మై జాబ్ అన్న సినిమా ఇట్లా ఉంది, అక్క సినిమా ఇలా ఉంది, అమ్మ సినిమా ఇలా ఉంది, దిస్ ఈజ్ మై జాబ్. ఎవ్రీ వీక్ ఆ ఫ్రైడే రోజు ఏమొస్తుంది, ఇది నాకు చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఈ ముందు రోజు ఏ సినిమా అయితే రిలీజ్ అవుతుందో నేను వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసేవాడిని, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ డైరెక్టర్ ఎవరు, ఆ యాక్టర్ ఎవరు, ఇవన్నీ రీసెర్చ్ చేసేవాడిని. అక్కడి నుంచి తప్పకుండా ప్రసాద్ ఐమాక్స్లో సినిమా చూసి వస్తారు, డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ వస్తారు. సో ఆ టైంలో నేను రాజ్ కందుకూరి గారిని కలిశాను, మధురా శ్రీధర్ గారిని కలిశాను, ఐ మీన్ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్, దిల్ రాజు సార్ని కలిశాను. అంటే మన నాకు పట్టించుకోరు ఆబ్వియస్లీ, వాళ్ళు బిజీలో వాళ్ళు. బైట్స్ ఇచ్చేవాళ్ళ? యా దే యూస్ టు గివ్ మీ ద బైట్స్, బికాస్ NTV లోగో ఉండేది కాబట్టి ఒక సెకండ్ ఆగి ఇచ్చేవాళ్ళు. ఐ షుడ్ టేక్ దేర్ కాంటాక్ట్, సార్ ఇలా నేను కూడా యాక్టింగ్ ట్రై చేస్తున్నా, ఓకే అమ్మ ట్రై చేయ, ఒకసారి ఆఫీస్ వచ్చి కనపడు. సో ఇలా రీసెర్చ్ చేసేవాడిని ముందు రోజు ఏం సినిమా వస్తుంది. అట్లా నేను చాలా దగ్గరుండి సక్సెస్ చూసిందంటే లైక్ విజయ్ దేవరకొండ గారిది సక్సెస్ చూసిన, విశ్వక్ సేన్ గారిది, కార్తికేయ గారిది, వీళ్ళందరూ ఐ యూస్ టు స్టాండ్ అండ్ ఐ యూస్ టు టేక్ ద బైట్స్. ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? ఒక 2 years చేశాను. 17-18 చేశాను, 19కి మానేసా మళ్ళీ. మరి నాకు విషయం చెప్పండి, అప్పట్లో నిజంగానే జనాలు వచ్చి చెప్పేవాళ్ళు కదా అప్పట్లో? 2018లో యాక్చువల్లీ టికెట్ కొని సినిమా చూసి వచ్చినోడు చెప్పేవాడు, జెన్యూన్ గా ఉండేది. 18లో కొంచెం స్టార్ట్ అయింది, ఎవరో టోపీ అతను వచ్చేవాడు, కొంతమంది ఉండేవాళ్ళు. మీరు అప్పుడే నోటీస్ చేశారా చేంజ్ ఇది మారుతుంది అది? అసలు నేనే లేను. ఒకరోజు నేను లీవ్ లో ఉన్నా, నా ఫోటో వేసి ఆ రివ్యూ అని వేసారు. అరే నేను యాంకర్, నా ఫోటో వేసి ఓహో ఇంత. అప్పటికే స్టార్ట్ అయిపోయింది, అంటే ఫేక్ థంబ్నెయిల్స్ సిస్టమ్ అనేది 2018-19లో ఇట్ గాట్ వర్స్. ఇప్పుడు ఇంకా అయితే అది దారుణం. బికాస్ ఐ యూస్ టు వర్క్ ఇన్ NTV కదా, థంబ్నెయిల్ రివ్యూవర్ అని ఒక అన్న ఉండేటోడు అనమాట. ఆయన క్రేజీ థంబ్నెయిల్స్ పెడుతుండే అనమాట, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. కంటెంట్ ఒకలా ఉంటది, బట్ మ్యాటర్ ఇంకోలా ఉంటుంది, సంబంధం ఉండదు. ఈ దీపం ముట్టిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి అని ఉంటది. సో ఇలాంటివన్నీ చూసేవాడిని దగ్గరుండి, హౌ డస్ మీడియా వర్క్స్. క్రేజీ అనిపించిండే నాకు. అప్పట్లో థంబ్నెయిల్ వాజ్ వెరీ వైరల్ కంటెంట్. సో బేసికలీ అప్పట్లో కొంచెం జనాలు అమాయకంగా ఉండేవాళ్ళు కాబట్టి దే యూస్ టు ఫాల్ ఫర్ ఇట్. ఇప్పుడు ఫేక్ థంబ్నెయిల్ కాదా అని చెప్పి ఈజీగా కనిపెట్టేది. అప్పట్లో
కొత్త కదా, అవునవును. పోస్ట్ జియో అవును, కొత్త కదా, వైరల్ అయిపోవడం అప్పట్లో ఈజీ అన్నమాట. నమ్మేసేవాళ్ళు, ఇప్పుడు నమ్మరు. ఎక్సైట్మెంట్ ఫేజ్ ఏంటంటే Yeah. అక్కడ ఏదో ఉంది, ఆ చెట్టు చూసారా ఏదో ఉంది అనగానే Yeah. వెళ్ళి ఓపెన్ చేయాలి, వాడు యాంగ్జైటీ వాడు అడ్రినల్ రష్ లో వెళ్తుంది ఫాస్ట్. ఇప్పటికీ అది తమ్నైల్, ఫేక్ తమ్నైల్ చాలా మంది పెడుతుంటారు కానీ దే గెట్ కాల్డ్ అవుట్ వెరీ ఈజీలీ. అండ్ ఇప్పుడైతే ఈ సినిమాల్లోనూ బయట ఈ ప్రెస్ షోస్ లో బయట వచ్చి మాట్లాడే బ్యాచ్ ఉంటారు కదా, దట్ ఈస్ సో ఫేక్. నేనైతే ఒక అతన్ని చూసా, ఓకే అతని సినిమా వదిలే సర్లేదు, ఒక అతను పర్లేదు ప్రతి ప్రెస్ షోకి ఉంటాడు. ఈ ప్రెస్ షోస్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరుగుతుంటాయి కదా, లైక్ ఫర్ ద మోస్ట్ ఎట్లా ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇన్సల్ట్ చేయకుండా ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. మోస్ట్ కృష్ణానగర్ లో తప్ప ఎక్కడా కనిపిని పోస్టర్లు కొన్ని ఉంటాయి, అవి కామన్ పీపుల్ కి తెలియని కూడా తెలియదు, ఎప్పటికీ అవి రావు బయటకి. బుక్ మై షోలో కూడా అన్నిటికంటే కింద 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 కిందకి వెళ్తే ఉండే సినిమాలు. ఆ ప్రెస్ షోలకు కూడా అతను వచ్చి కెమెరా ముందు అరిచేసి వావ్ గ్రేటెస్ట్ మూవీ, నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పి చేసే అతను నాకు ప్రతి ఇట్లా వాటిల్లో కనిపించే ఫేసెస్ ఉంటాయి కొన్ని. దే ఆర్ పెయిడ్ టు. అంటే నేను చాలా సర్ప్రైజ్ అయినా, అంటే ఒక దిక్కు నాకు వాళ్ళని చూస్తే పాపం అనిపించింది, ఇంకో దిక్కేమో అరే అంటే ఈజ్ యూటిలైజింగ్ దిస్ ఛాన్స్ ఆల్సో అనిపించింది. అంటే విజిబిలిటీ కోసం నేను ఏదో ఒకటి చేసి కనపడాలి అనేది అది చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, కానీ కొంతమంది ఇంకా స్టిల్ ఇక్కడే అయిపోయారు. దే డూయింగ్ ద సేమ్ థింగ్ అగైన్. అదే కొంతమంది వచ్చి ప్రసాద్ దగ్గర అరిచి వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి చెప్పుకుంటారు లాస్ట్ లో కోసం నన్ను ఫాలో అవ్వండి. బట్ ఓకే, మన వాళ్ళు ప్రతిదాన్ని ప్లాట్ఫామ్ కింద వాడుకుంటున్నారు అనేది. అంటే ఇవన్నీ నేను ఓజీలో చూస్తుంటూ అన్ని దగ్గరుండి చూసా. నాకు నా రాజవెడ్స్ రాంబాయిది డే 1 నాకు ఎలా ఉండే అంటే ఐ వాంటెడ్ టు గో టు ప్రసాద్స్ అండ్ సీ ద రెస్పాన్స్. బట్ అక్కడ ప్రసాద్స్ లో అసలు మీడియానే బ్యాన్ చేశారు. ఆల్ దిస్ నాన్ సెన్స్ అండ్ ఎవ్రీథింగ్ ది బ్యాండెడ్. బట్ ఆ మజా వేరే ఉండే. ప్రసాద్స్ లో సినిమా చూసి అలా బయటకు వచ్చి పక్కన చాయ్ తాగితే. ప్రసాద్ ముందు ఒక ఆయన ఉంటారు, ఆయన టిఫిన్ అమ్ముతుంటారు. ఆయన ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ వెన్ ఎవర్ ఐ గో టు ప్రసాద్, పెద్ద పెద్ద జర్నలిస్టులు వాళ్ళందరూ వెళ్ళి అక్కడ తింటుంటారు. మొన్నటి వరకు కూడా ఆయన యూపీఐ యాక్సెప్ట్ చేసేవాడు కాదు, ఈ స్టిల్ క్యాష్. ఇప్పుడు ఉన్నారు లేదని చాలా రోజులు అయింది ప్రసాద్ మార్నింగ్ షో వెళ్ళి. కానీ ఐ లవ్ దట్ హోల్ ప్రసాద్స్ వైబ్ అంతా వైబ్. ఎవ్రీ యు విల్ ఫైండ్ హాఫ్ ద ఇండస్ట్రీ ఇన్ ప్రసాద్ ఆన్ ఫ్రైడే మార్నింగ్. ఎగ్జాక్ట్లీ. అంటే అప్పట్లో యంగ్ ఫిల్మ్ మేకర్స్ అందరికి ఏంటంటే ప్రసాద్ దగ్గరకు వస్తే ఎవరో ఒకరు మనకు ట్యాగ్ అవుతారు. ప్రొడ్యూసర్ కలుస్తాడో, డైరెక్టర్ కలుస్తాడో, రైటర్స్ కలుస్తారో, ఎవరో ఒకరు కనబడతారు కదా అనేలా ఉండేది. బేసిక్ గా నేను కూడా ఎవ్రీ ఫ్రైడే వస్తుందంటే ఫుల్ ఎంతూజియాస్టిక్ ఉంటాను అనమాట. థర్స్డే రోజు నైట్ వెళ్ళి మొత్తం అంతా రీసెర్చ్ చేసి ఓకే లెట్స్ గో ఈ రోజు నెట్వర్క్ అట్లా నెట్వర్కింగ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకున్నారు? వెళ్ళి మాట్లాడటమే. అంటే సార్ ఇప్పుడు జనరల్ గా ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమా అని ఎవరికి తెలియదు. మనం వెళ్ళి రీసెర్చ్ చేస్తాం కాబట్టి ఆయన ఫేస్ మనకు గుర్తుంటది. మనం వెళ్ళి పక్కన వెళ్ళి ఫస్ట్ నేనే మైక్ పెడతా. యాక్టర్ కానివ్వండి, సపోర్టింగ్ ఆర్టిస్టులు కానివ్వండి, ఎవరైనా సరే నేనే గ్రాప్ చేస్తా. ఫస్ట్ వెళ్ళి ఇలా మైక్ పెడతా. ఇంకా 2-3 వీక్స్ తర్వాత నుంచి నన్ను ఫాలో అవడం స్టార్ట్ చేశారు. వీడు ఎక్కడ మైక్ పెడితే అక్కడ పెట్టుకుందాం, అలా కంటెంట్ వస్తుంది, అలా ఉండేది అనమాట. అలా చేస్తూ ఆన్ గోయింగ్ ప్రాసెస్లో నెట్వర్క్ అంటే మాట్లాడడము, నెంబర్ ఎక్స్చేంజ్ చేయడము. కొన్నిసార్లు కొంతమంది ఇస్తారు, కొన్నిసార్లు కొంతమంది రెస్పాండ్ అవ్వరు. బట్ ఎన్టీవీ అంటే ఓకే దిస్ గై ఈస్ ట్రైయింగ్ సంథింగ్ అన్నట్టు. ఏదో అంటే అది చిన్న చూపో పెద్ద చూపో నాకు తెలీదు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో మనం బ్లేమ్ చేయలేము. నేను హానెస్ట్గా ట్రై చేసా, అది ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో అలా నడుస్తూ వెళ్ళింది. ఇది ఒక్కటే చేసేదా ఇంటర్వ్యూలో? అదే సైమల్టేనియస్ గా హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్ కి కొన్నిసార్లు కోఆర్డినేట్ చేయాల్సి వస్తే కోఆర్డినేట్ చేసేవాడిని. ఇంకా అంటే లైక్ ఇదే ఈ కోటి దీపోత్సవం ఉంటే ఎస్కార్ట్స్ అట్లా వెళ్ళి చూసుకోవడము, ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఎన్టీవీ నుంచి కూడా రచన మేడం వాజ్ మై హెడ్, సో వీ యూస్ టు వర్క్ అండర్ హర్. మేడం కూడా ఒక వెబ్ సిరీస్ ప్రొడ్యూస్ చేద్దాం అనుకున్నారు, ఒక డెమో చేసాము. అది అంత కన్విన్షనల్ గా లేకుండే కాబట్టి ఆగిపోయింది. దే వర్ సపోర్టింగ్ మీ. బట్ ఒక పాయింట్లో ఏంటంటే
సాలరీ అసలు సరిపోయేది కాదు, 7,000 వచ్చేది. నెలకు 7,000? దాంట్లో 2,000 కట్టింగ్. 2018 లో 17-18లో మళ్ళీ మంచి బట్టలు వేసుకుని రావాలి. మనం ఇంట్లో నుంచి డబ్బులు తీసుకోవడం మానేసాం. అండ్ ఈవెన్ మా నాన్నకి ఇవ్వాలనున్నా ఈ కెనాట్ గివ్, బికాస్ మిడిల్ క్లాస్ నుంచి అంటే వాళ్ళకి ఎంత ఇవ్వాలని ఉన్నా ఒక పాయింట్ తర్వాత నాకే అనిపిస్తుంది, మా నాన్న కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, హి హాస్ టు బారో సమ్వేర్. ఇంటి నుంచి డబ్బులు తీసుకోవడం ఈజ్ వెరీ పెయిన్ఫుల్, వెరీ పెయిన్ఫుల్. ఒక ఏజ్ తర్వాత ఇంకా పెయిన్ఫుల్ అంటే ఇంకా యూ ఇమాజిన్ లైక్ యువర్ డాడ్ ఈజ్ ఆల్సో ఓకే. ఈ మంత్లీ ఈ రెంట్ వస్తే అంటే ఈ శాలరీ వస్తే మంత్లీ 10 days క్రేజీ ఉంటుంది, ఫాస్ట్గా వెళ్తుంటుంది ఇట్లా జుమ్ జుమ్ అని. మధ్యలోకి రాగానే కొంచెం స్లో, ఎండింగ్ రాగానే ఇట్లా గూడ్స్ బండి లాగా మెల్లగా పోతుంటది. 20th to 30th ఈజ్ లైక్ ఇట్స్ ఆల్వేస్ ద మోస్ట్ డిఫికల్ట్. అట్లాంటి ఫేజ్ లో మనం రివర్స్ గా మనీ అడిగితే నాకే బాధ అనిపించేది. అడుగుతా ఆయన తెచ్చిస్తాడు ఏదో ఒకటి చేసి, కానీ ఏం చేస్తాం అంటే ఇక్కడ తిరగడం ఇదే. అంటే ఒక లైఫ్, కాలేజ్ లైఫ్, జాయ్ఫుల్ లైఫ్, క్లబ్స్, పబ్స్, గర్ల్స్ ఇదంతా చేసేప్పుడు నేను ఫుల్ స్ట్రగ్లింగ్ లో ఉన్నాను. అదంతా నేను ఇంటర్మీడియట్ లైఫ్ లోనే ఫుల్ ఎంజాయ్ చేసా, దుబారా ఖర్చులు చేసా, సినిమాలు వెళ్ళడం, బైక్ లో పెట్రోల్ కొట్టించడం, కొత్త బైక్ కొనుక్కోవడం, ఇవన్నీ అయిపోయింది. డిగ్రీకి ఐ అండర్స్టాండ్ వాట్స్ మై ఫాదర్ పెయిన్ ఇస్, వాట్స్ హీస్ గోయింగ్ త్రూ, అండ్ ఫ్యామిలీని ఎట్లా గడిపియాలి, ఏం చేయాలి, ఎట్లా నడుస్తుంది అని. మనం బయటికి వచ్చినాం, మనం తిన్నామా లేదా, మై డాడ్ యూస్ టు ఆల్వేస్ కాల్ మీ అండ్ తిన్నామా లేదా అని. లేదంటే అప్పుడు జస్ట్ ఏటీఎంలో ఒక 100 rupees మిషన్ డ్రా చేసి అలా మనీ వేసి ఈ యూస్ టు ఆస్క్ మీ టు హ్యావ్ ఫుడ్. ఈవెన్ ఎన్టీవీలో ఉన్నప్పుడు కూడా ఐ యూస్ టు డిపెండ్ ఆన్ మై డాడ్స్ మనీ ఓన్లీ. ఎందుకంటే అక్కడ వచ్చే శాలరీకి ఒక R15 బండి వేసుకుని వచ్చేటం నేను. సో బట్టలకి ఐదు వాళ్ళు నడిపే బండికి సంబంధమే ఉండదు. బండి వేసుకుని వెళ్ళి అన్న ఒక 50-30 rupees పెట్రోల్ కొట్టు అంటే వాడు ఇలా చూస్తున్నాడు, అరే బట్టలు ఏంటి, నువ్వేంటి, ఈ 30 రూపాయలు 50 రూపాయలు పెట్రోల్ ఏంటి. బట్ తప్పదు. ఇంకా ఒక సిచ్యువేషన్ ఏంటంటే ఫుల్ బట్టలు వేసుకునేవాడిని, అలా ఈడ్చుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కేవాడిని. ఎలా ఉంటుందంటే ఆడిషన్స్ ఎక్కడెక్కడో అవుతుంటాయి, అక్కడికి మనం రీచ్ అవ్వలేము, ఆ లొకేషన్స్ ఏడున్నాయో అర్థం కావు, పోనీ బండి లేకపోతే వెళ్ళలేము, బండి మీద పోతే ఇంకో గోల, హెల్మెట్ పెట్టుకొని ప్యాక్డ్ అయి వెళ్తాం, అన్ఆర్గనైజ్డ్గా వెళ్తాం. అప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అన్న నేను ఇలా హీరోగా ట్రై చేసిన అంటే చూస్తే ఏదో లావుల్లో హీరో ఎంటర్ అవ్వన్న ఫీల్డ్స్లో కూడా అంటే ఐ గాట్ హ్యూమిలియేషన్స్ లాట్ ఆఫ్ టైమ్స్. ఇలా ఎందుకున్నావు, మంచి డ్రెస్సింగ్ వేసుకోవచ్చు కదా, ఎవరికి ఉండదు, ఎవ్రీ వన్ వాంటెడ్ టు లుక్ గుడ్, డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్స్, హౌ డిడ్ దే హ్యాండిల్ అండ్ గో ఫార్వర్డ్. సో ఇంకొక పాయింట్లో నాకు మంచి శాలరీ 25 దాకా పెంచుతా అన్నారు, ఇక్కడే ఉండిపో అది ఇది అని అంటే నాకు ఎందుకో కంఫర్ట్ జోన్ తీసుకోవాలనిపించలేదు. దాని క్విట్ మై జాబ్, యాంకరింగ్ మానేసి మళ్ళీ ఆడిషన్స్, ఫుడ్, జిమ్, మళ్ళీ మా డాడీ మీద ఫుల్లీ కంప్లీట్లీ ఇన్వాల్వ్ అయ్యి ఒక 8 months అలా డిపెండ్ అయ్యా. ఫిల్మ్ నగర్లో చిన్న బస్తీ ఉంటుంది, ఆ బస్తీలో ఐ యూస్ టు స్టే. 3,200 అనుకుంటున్నా రెంట్, చాలా చిన్నగా ఉంటుంది, వాష్రూమ్ కూడా పక్కన ఉంటుంది, ట్యాప్ తిప్పితే కూడా రావు. ఇంత సైకిక్ ప్లేస్ లో ఉన్నా నేను. మా నాన్న రోజు వచ్చి ఆ ప్లేస్ చూసి వాజ్ లైక్, అరే అసలు ఎందుకుంటున్నావు, నువ్వు ఏం సాధించుదామని ఉంటున్నావు. ప్రకాష్ రాజ్ అలాగే ఉండే ఈ ఆశ్రమి, ఎందుకుంటున్నావు, ఏం సాధిద్దామని ఉంటున్నావు అంటే, లేదా నాకు ఏదో చేయాలని ఉంది, ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ అని చెప్పా. ఆ రోజు అది చూసాక ఇంకా మా నాన్న నన్ను ఇంకొకసారి ఎప్పుడు ఏది అడగలేదు అనమాట. నేను ఎవర్ ఆస్క్డ్ మీ ఎనీథింగ్, హీ సా మీ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. అరే ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఇంటికి వస్తే తిండి పెడుతాం, 3 పూటలు తినేయచ్చు, ఏదో జాలీగా ఏదో జాబ్, ఏదో డిగ్రీ ఆడతా పడతా చేస్తే ఏదో జాబ్ వస్తుంది కదా, ఇదే ఎందుకని. ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి అవన్నీ ఫేస్ చేసి అలా ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు విందు భోజనం అని ఒక సినిమా చేశాను నేను. 2019లో షూట్ చేశాను. దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్. సో వెయిట్ ఎ సెక్, ఈ మధ్యలో ఈ ఆడిషన్స్ ఇక్కడ జరుగుతున్నాయి అని అవన్నీ తెలియాలంటే కాంటాక్ట్స్ ఉండాలి కదా, అవి ఎట్లా ఫామ్ చేసుకున్నారు? ఫేస్బుక్, ఓకే, మేజర్లీ ఫేస్బుక్. అండ్ ఎన్టీవీ తెలుగుకి ఎవరైతే కాంటాక్ట్స్ వస్తారో ఫిల్మ్ టీమ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు ఆ డైరెక్టర్తో ఇంటరాక్ట్ అవ్వడము, అలా నేను మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారిని కలిసాను, చాలా మంది డైరెక్టర్స్ని కలిసా. ఐ మెట్ అడ్విషేష్ గారు, ఐ మెట్ లాట్ ఆఫ్ యాక్టర్స్. అంటే మన ఎగ్జైట్మెంట్, స్టార్టింగ్లో ఎగ్జైట్మెంట్ ఉండే, వావ్ అది ఇది అని.
ఒక పాయింట్ తర్వాత నాకు ఆ ఎగ్జైట్మెంట్ వెళ్ళిపోయింది. ఓకే, నేను వీళ్ళలో ఒకడిని, అలా ఎగ్జైట్ అవ్వకూడదు. ఓకే, ఐ షుడ్ ఆల్సో బీ ఇన్ మై, అంటే నా జాబ్కి నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. అలా ఊరికి వెళ్ళి ఫోటోలు దిగడం ఇవన్నీ ఒకే ఒకసారి చేసా. అది కూడా ఏంటంటే నా చిన్నప్పుడు చాలా ఇష్టం నాకు శ్రీకాంత్ సార్ అంటే చాలా ఇష్టం. సో ఆయనతో వచ్చినప్పుడు ఫోటో దిగా అంతే. పవర్ స్టార్కి పెద్ద ఫ్యాన్ నేను. సో ఇంకా అలా ఈ థింగ్స్. అండ్ ఫేస్బుక్లో మేజర్లీ ద ఫేస్బుక్ వాజ్ హైలైటెడ్ ఫర్ ఆడిషన్ కాల్స్. ఇంకా సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్స్ ఉంటారు, కొంతమంది కో డైరెక్టర్లు ఉంటారు. వాళ్ళు మనకి ఛాన్స్ ఇప్పిస్తా అంటారు. హలో తమ్ముడు కొంచెం డబ్బులు ఉంటే ఇస్తావా అని అడుగుతారు. మన దగ్గరే ఉండవు ఇవన్నీ. ఏమేమైతే సినిమా ఇండస్ట్రీ గురించి స్టీరియో టైప్స్ అంటారో అవన్నీ నిజాలే ఒక రకంగా సినిమాల్లో చూపించేవి. ఆ బ్రహ్మానందాన్ని ఆయన మోసం చేస్తారు కదా మనీ సినిమాలో హీరో పెడతారు. అవన్నీ అన్నీ ఉన్నాయి. నాకు కృష్ణానగర్ లో జరిగే ఆడిషన్స్, ఇటు జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ లో జరిగే ఆడిషన్స్ కి డిఫరెన్సియేషన్ తెలవడానికి ఒక 5-6 సంవత్సరాలు పట్టింది. ఏంటో డిఫరెన్సియేషన్? ఇక్కడికి వెళ్తే ఏంటంటే నువ్వు మహేష్ బాబులో సూపర్ అది ఇది అంటారు. ఓకే, ఒక 4 లక్షలు తక్కువ అవుతున్నా అమ్మా మన సినిమాకి, నువ్వు పెట్టుకుంటావు అని అంటారు. ఏం చేస్తావు 4 లక్షల అవన్నీ ఉంటే ఇక్కడ దాకా హ్యాపీగా ఏదో ఒకటి చేసుకుంటా కదా అనేది. నేనేమనేవండి కాదు, అలా నవ్వేయండి, వదిలేసి వెళ్ళిపోయాడండి. అలా నాకు అర్థమైపోయింది డిఫరెన్సియేషన్, ఏది సినిమా ఏది టైంపాస్ చేస్తున్నారని. ఒక ఎన్టీవీకి వెళ్ళినాక ఇంకా క్లియర్గా అర్థమైపోతుంది. కొన్నిసార్లు నేను వెళ్ళి ఆడిషన్స్ ఇస్తుంటే నేను ఫుల్ ఎనర్జీ ఇస్తుంటా, నాకు తెలుసు ఇట్స్ అ ఫేక్ అని. ఇది ఏం చేయడు, అలా సరదాగా కూర్చొని టైం పాస్ చేస్తాను. కానీ నేనేమనుకునేవాడిని అంటే ఓకే ఇది ఒక మనకు ప్రాక్టీస్ మ్యాచ్, వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం ఆడిషన్ ఏముంది మహా అంటే ఏమైంది అది ఇలా తీసుకోడు, ఏదో టైం పాస్ చేస్తాడు. అలా ఇస్తూ ఆన్ గోయింగ్ ప్రాసెస్ లో అలా చాలా ఆడిషన్స్ ఇచ్చాను. ఇప్పుడు అందరు ఏంటి పెద్ద ఏదైనా ఇచ్చి ఏదైనా సినిమాలకు రిజెక్ట్ అయిన చెప్పండి, లైక్ సమ్ ఫిల్మ్స్ దట్ మేము చూసినవి. 2018 లో ఒక మంచి పెద్ద సినిమా నేను చేయాలి. పర్లే చెప్పండి, ఏం కాదు. రీసెంట్లీ పోస్ట్ కూడా వేసారు కానీ అవునా చెప్తే బాగుంటుందో లేదో ఆలోచిస్తున్నా. దొరసానికి ఇచ్చాను నేను ఆడిషన్. ఓకే, సో ఐ ఫెల్ట్ దట్ వాజ్, అంటే అది మంచి బ్యానర్ మంచిది. ఫస్ట్ ఏం వచ్చింది ఆంధ్రపూరి వచ్చింది, దాని తర్వాత మళ్ళీ అంతే దగ్గర దాకా వచ్చి వెళ్ళింది అయితే దొరసాని వాజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. సో అంటే తెలంగాణ నుంచి ఓకే మనకు తెలిసిన స్టోరీ, ఒకవేళ మా తాతయ్య ఏజ్ లో ఎలా ఉంటది అనేది స్టోరీ కాబట్టి గడి ఇవన్నీ నేను చాలా చిన్నప్పటి నుంచి చూసిన ప్లేస్ అవన్నీ. సో ఇది మన సినిమా అని చాలా ఫీల్ అయ్యా. తర్వాత ఎందుకో సమ్ థింగ్స్ వెంట్. బట్ ఫ్యూ రౌండ్స్ క్లియర్ చేశారా? యా ఐ వాజ్ కంప్లీట్లీ, అంటే మాక్సిమం ఐ వాజ్ ఓకే అనుకుంటా. నేను అండ్ టింపుల్ హయాతి అనే వెంకట్ సిద్ధారెడ్డి సార్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. హీ యూస్ టు బీ ఇన్ సురేష్ ప్రొడక్షన్స్. ఆయన వల్లే కేర్ ఆఫ్ కంచర్ బలం, మల్లేశం వచ్చింది. ఇవన్నీ కూడా సరే లాట్ ఆఫ్ ఫిల్మ్ హీ వర్క్డ్ వెరీ గుడ్ ఫిల్మ్స్ ఫర్ సురేష్ ప్రొడక్షన్స్. సో ఆయనని ఫేస్బుక్ లో చూసాడు, ఇలాగే ఫోటో చూసి అరే వీడు బాగా సెట్ అయ్యేలా ఉన్నాడు, దొరసాని ఏజ్ గ్రూప్ కూడా మ్యాచ్ అయిందని చెప్పి హీ కాల్డ్ మీ. నేను షాక్ అయ్యా, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి మనకి మెసేజ్ రావడం ఏంది, బ్రదర్ కెన్ యూ కమ్ టు సురేష్ ప్రొడక్షన్స్ అన్నాడు. అసలు గేట్ దగ్గరికి వెళ్తలే రాడు, మన ఐడి కార్డు పట్టుకొని ఏదో మ్యాజిక్ వెళ్ళాలి అని అనుకున్నా. వెళ్ళా కలిసారు, బాగున్నా అన్నారు. సురేష్ బాబు సార్ కూడా చూసారు, ఓకే ట్రై చేద్దాంలే అన్నట్టు లుక్ ఇచ్చారు సార్. ఓకే హ్యాపీ, కలిసాం, మాట్లాడాం, అయిపోయింది. ఒక ఆడిషన్ నేను అమ్మాయి ఇద్దరం కలిసి ఒక సేమ్ ఒక అవుట్ఫిట్స్లో ఇవన్నీ ఇచ్చినాం. సమ్హౌ ఇంకా అది ఏదో సమ్ ఇష్యూస్ వల్ల అది కుడెంట్ టేక్ ఆఫ్. బట్ ఓకే, ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ ఎండ్ ఆఫ్ ద డే. నాకు అందుకే నేను రాజు వెడ్స్ రాంబాయ్ స్టేజ్ మీద ఎక్కినప్పుడు ఇది నా నసీబ్లో రాస్తుందని చెప్పా. అందరూ అది ఓవర్ కాన్ఫిడెంటో లేదో ఏదో అనుకున్నారేమో కానీ దే డోంట్ నో ద యాక్చువల్ స్టోరీ ఆఫ్ ద థింగ్. సో అక్కడ బాగా హట్ అయ్యా 2018లో. చాలా పెయిన్ తీసుకున్నా, అరే ఇంత దాకా వచ్చింది నేను ఏం చేసా, నన్ను ఎందుకు తీసుకోలేదు అని ఫ్రస్ట్రేట్ అయ్యా. ఆ తర్వాత నుంచి ఇంకా కొన్ని సినిమాలు అలా వచ్చి స్టార్ట్ అయ్యి ఆగిపోయినప్పుడు ఇంకా నాకు అది అలవాటు అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ వేరేవి కూడా జరిగినాయా? కొన్ని. ఎట్లాంటివి? ఇలాంటివే కొన్ని ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయ్యి అవి వచ్చినాయి ఆ సినిమాలు.
వచ్చాయి. ఓకే. 2020లో నాకు యాక్సిడెంట్ అయింది, ఐ బ్రోక్ మై పెల్విక్. ఓకే. సో అప్పుడు ఒక సినిమా మిస్ అయ్యా, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్, దట్ ఈస్ ఇన్ ఆహాలో వచ్చింది. సో యు ఆర్ సపోజ్ టు ప్లే ద లీడ్ ఇన్ ఇట్ బట్ యు మెట్ విత్ an accident and lost the film. అంటే నేను అది కన్ఫర్మ్ గా చెప్పలేను, బట్ డైరెక్టర్ టోల్డ్ మీ ఐ లైక్డ్ యూ, I liked your performance and age group and everything was very syncing to me. It's just that I broke my pelvic and I was bedridden for almost 1 year atla. అన్ని ఇట్లా ట్విస్ట్లే అన్ని. బైక్ యాక్సిడెంటా? యా బైక్ యాక్సిడెంట్. ఎట్లా? ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఉంటారు, ఆయన ఎక్కించుకున్నాడు, హీ వాజ్ లిటిల్ డ్రంక్. సో అది చేసిన బిగ్గెస్ట్ రిగ్రెట్ ఏంటంటే, నేను నడుపుకొని పడినా కానీ ఐ వుడ్ హ్యావ్ బీన్ ఫీల్ హ్యాపీ, ఓకేరా బాబు నేను చేసుకున్న తప్పు అని. ఎవడో చేసిన మిస్టేక్కి నువ్వు 1 year ఆఫ్ నీ లైఫ్ని రువైన్ చేసుకొని, మీ ఇంట్లో మీ పేరెంట్స్, కోవిడ్, ఇవన్నీ సిచ్యువేషన్స్ని అసలు ఓవర్కమ్ చేసుకొని వచ్చాయంటే, ఇప్పుడు ఆలోచిస్తుంటే నాకు భయం వేస్తుంది. అంటే నా లైఫ్లో నేను ఎంత జర్నీ చేసి వచ్చినా అని అనిపిస్తుంది. సో అదొక మంచి సినిమా, అది మిస్ అయింది. అది పడుంటే ఇంకా ఫాస్ట్గా కెరియర్లో ఇంకా ముందుకు వెళ్ళేవాడిని నేను. బట్ ఓకే, 2020 డైరెక్ట్ ఆహాలో రిలీజ్ అయిందా? యా, ఇట్స్ అ గుడ్ ఫిల్మ్. యా, గాట్ గుడ్ అప్లోజ్ ఆల్సో. భానుమతి రామకృష్ణ? లేదు. ఓకే, తెలంగాణ బ్యాక్డ్రాప్. తెలంగాణ బ్యాక్డ్రాప్ గూగుల్లో ఇంతకనే చెప్తున్నారు, పడేస్తాం. ఓకే, 2021లో వచ్చింది అనుకుంటా. 2021 సర్లేండి, తర్వాత చేద్దాం కానీ. బట్ ఇట్ ఈస్ ఎ రిగ్రెట్, ఎందుకంటే డ్రంక్ బండి. దానికి మళ్ళీ ఏంటి, ఒక 1 year నువ్వు బెడ్ రిడన్, ఆల్మోస్ట్ 3-4 months నేను స్నానం చేయలే, బెడ్ నుంచి లేవలేను, 45 degrees. ఎంత నరకం ఉంటుంది ఆలోచించండి. జస్ట్ పడుకుని ఉండేవాళ్ళు అంతేనా? యా, ఓకే. అక్కడి నుంచి ఊపిరి సినిమాలో నాగార్జున సార్ ఇలా ఊపిరి ఆడట్లేదంటే ఇంత ఉంటుందా నిజంగా అని ఫీల్ అనుకునేవాడిని. ఆ బెడ్ మీద ఆ సిచ్యువేషన్ చూస్తే ఐ గాట్ పానిక్స్. నాకు పానిక్ డిసార్డర్ ఉండే. ఆ బెడ్ మీద చాలా రోజులు కదలకుండా ఉంటే చాలా ఎంతజియాస్టిక్ అంటే బయటికి వెళ్ళే వాళ్ళు, అలా బెడ్ మీద అన్ని రోజులు. అండ్ లక్కీలీ మా ఫ్రెండ్స్ ఊరికే అండ్ మా ఫ్యామిలీ ఏమంటారు అంటే, అరే నీ కోసం ప్రపంచమే ఆగిపోయిందిరా. కోవిడ్ లో నేను ఎగ్జాక్ట్లీ పడ్డా, Feb 13th నేను పడ్డా, Feb 14th వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్. నేను షట్ డౌన్ అయ్యా. మళ్ళీ నేను ఎప్పుడో సెప్టెంబర్, అక్టోబర్ ఈ టైంలో లేచి కొంచెం మెల్లిగా వాక్ చేయడం ఇలాంటివి చేసే. 1 year పట్టింది. దాని తర్వాత సినిమాలు ఇంకా కొన్ని అక్కడ మిస్ అయ్యాను. అంటే ఏంటి ఆ ఫ్యూ మంత్స్ అసలు జస్ట్ టీవీ అన్నా చూసేవాళ్ళ, ఫోన్ వాడడం అదన్నా ఉండేదా? ఫోన్. ఓకే, ల్యాప్టాప్ అక్క జాబ్ ఉన్నప్పుడు కొన్ని ల్యాప్టాప్ చూసేవాడిని. ఫోన్ ఐ యూస్ టు వాచ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ ఫోన్. మానిటర్ దగ్గరికి వెళ్ళి నా ఓల్డ్ స్కూల్ ఫ్రెండ్స్ అందరికి ఎత్తుకొని అరే నీకు గుర్తున్న నా మామ అని మెసేజ్. అంటే ఐ వాజ్ సో చాలా ఇట్లా ఐసోలేట్, లోన్లీ అయిపోయా. అంటే 4-5 నెలలుగా కదలకుండా అనిపించింది. ఏంటంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు, ఐ వాజ్ ఇన్ మై బెడ్, ఐ కెనాట్ పీ వాడి ముందు. ఎలా అసలు నాకు అర్థం కాలే. అంటే దిస్ ఇస్ అ వెరీ ఆక్వర్డ్ సిచ్యువేషన్ ఫర్ మీ. అంటే మా నాన్న యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ ఎవ్రీ డే, లైక్ ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ టు పీ. స్టార్టింగ్ అయితే ఓకే ఒక పైప్ వేసర్లే కానీ చెప్తే ఇప్పుడు ఏదో ఫన్నీగా చెప్తారు కానీ సో వెరీ సీరియస్ ట్రామాటిక్ షిట్. ట్రామాటిక్ షిట్. సో మా ఫ్రెండ్ గారు వచ్చి పక్కన కూర్చున్నాడు, నేను ఇలా చూస్తున్నా. అంటే ఫస్ట్ టైం వాడి ముందు ఒక బెస్ట్ ఫ్రెండ్ ముందు నువ్వేంటి సుస్సు కొడతావు, బీర వేస్తావు, ఏదైనా మాట్లాడుతావు. అట్లాంటి వాడు ముందు నువ్వు పడుకొని సుస్సు పోయాలంటే నీకు ఏదో ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది నాకు ఆ రోజు. నేనేంది, వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై లైఫ్, ఏందబ్బా ఇంత డ్రామా ఇస్తున్నా మా దోస్తుకి. అంటే నేను వీడి గురించి ఆలోచిస్తున్నా ఇట్లా అనిపిస్తుంది. వాట్ అబౌట్ మై మదర్, షీ ట్రీటెడ్ మీ యాజ్ ఏ బేబీ, చిన్న బేబీ, అప్పుడే పుట్టిన బేబీ లాగా. మళ్ళీ 2020లో నేను మళ్ళీ బేబీలో పుట్టే, రీబర్త్ ఫర్ మీ. సో ఇదంతా అయిపోయింది. మళ్ళీ సినిమా అంటే నడుస్తానో లేదో అన్న కాన్ఫిడెన్స్ లేదు నాకు బేసిక్గా. మెల్లిగా అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి? 21 ఎండింగ్లో వచ్చినట్టున్నా. సో Feb 14th, Febలో ఇది జరిగితే Feb 13th జరిగింది.
Feb 13th 2020 ఇది జరిగితే 2021 ఎండింగ్ వరకు బేసికలీ 2 years gone because of the accident. Okay. ఆల్మోస్ట్ డన్. అది గాన్ అయిపోయింది. కొన్ని స్టోరీస్ వినేటోని, నేను రాసుకునేటోని, మెల్లిగా సినిమాలు చూసిన. అంటే మనకు కాల్ చేసి మీరు ఈ సినిమా చేయండి అన్నా కూడా నేను చేయలేని సిచ్యువేషన్. అట్లాంటి వచ్చేవా అప్పటికి? ఐ యూజ్డ్ టు గెట్ కాల్స్, ఆడిషన్స్ ఉన్నాయి. ఇంకో వెబ్ సిరీస్ కూడా అడిగినారు ఆహాకి అప్పుడు. ఓకే. బట్ అన్ఫార్చునేట్లీ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అప్పటి విందు భోజనం వచ్చేసిందా రాలేదా? రాలేదు. ఓన్లీ సినిమా అయిపోయి రెడీగా ఉంది. సో బేసికలీ ఒక్కసారి కూడా స్క్రీన్ మీద కనపడలేదు అప్పటికి. ఓకే. ఏం లేదు. ఆ తర్వాత 21లో ఇంకొక సినిమాకి ఆడిషన్ ఇచ్చా. 3 friends రోల్స్, అంటే ముగ్గురు ఇంపార్టెంట్ లైక్ హీరోలోని. ఇట్స్ గుడ్ ఫిల్మ్, ఇట్ మేడ్ గుడ్ మనీ. జాతిరత్నాలు? నో నాట్ జాతిరత్నాలు. సమ్వేర్ ఇన్ బిట్వీన్ దట్, ఆ కైండ్ లోనే ఉంటది. ఇట్స్ ఆల్సో తెలంగాణ బ్యాక్డ్రాప్ సినిమా. సో బాగానే చేసింది, బాగానే. అది నాకు వచ్చింది, బట్ సమ్హౌ నేను అది చేయలేదు. యూట్యూబ్ లో అడిగారు, దేత్తడి హారిక అప్పుడే వెళ్ళేసి వచ్చింది. సో యూట్యూబ్ లో ఒక సిరీస్ ఉంది, అది ఆహా ఫేమస్. ఫేమస్ కూడా ఐ వాజ్ సపోజ్ టు డూ. బట్ అప్పుడు అంటే సుమంత్ ఇస్ వెరీ గుడ్ కైండ్ పర్సన్. నాకు డార్లింగ్ నీ హైట్ మ్యాచ్ అవుతలేదు ఫస్ట్ అని అన్నాడు. ఓకే, ముగ్గురిని సింక్లో చూస్తే సరే ఓకే అని అనుకున్నా. అడిగా, సుమంత్ నాకు ఇట్లా దేతడి హారికతో వచ్చింది లీడ్, మనది కూడా ఉంది, ఏం చేద్దాం అని అంటే, నీ ఇష్టం డార్లింగ్, నువ్వు ఏదైనా చూస్ చేసుకో, నీకు ఏదైనా నీకు మంచి జరగాలని నేను కోరుకుంటున్నాను. మన దగ్గర అనుకోమా అంటే సో అండ్ సో చిన్న అమౌంట్ వస్తుంది, ఒక 6-7 months ప్రాసెస్ ఉంటుంది, నీకు ఓకేనా, లేదంటే ఇటు వెళ్తా అంటే ఇటు వెళ్ళు అన్నాడు. సరే డెసిషన్ తీసుకొని ఐ థాట్ లైక్ ఓకే, ఇటు వెళ్తే మనకి అట్లీస్ట్ ఎక్స్పోజర్ అని వస్తుంది అని చెప్పి యూట్యూబ్ సైడ్ దూకా. అది మాసివ్ రీచ్. అంటే ఇప్పటివరకు లైఫ్లో నన్ను ఎవరో గుర్తుపట్టింది అసలు. అరకు ఎక్కడో పాడేరు అటు వెళ్ళినా కూడా టీ షాప్లో కూడా హే కళ్యాణ్ ఏమండి ఉన్నారు గారు అన్నారు. దట్ వాజ్ మై క్రేజీ థింగ్. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయింది జనాలు గుర్తుపట్టడం. అదొక ప్యారలల్ ఇండస్ట్రీ. సంభవం నేను యూట్యూబ్ ఒరిజినల్ కాంటెంట్, ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, అది ఈ రెండు ప్రపంచాలు నాకు తెలియవు అనమాట. ఈ ఉన్నాయి కదా, లైక్ మాకు తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ కానివ్వండి, ఇన్స్టా కానీ ఐఎమ్ కంప్లీట్లీ డిటాచ్. నాకు సినిమాలో అది మాత్రమే, ఈ రెండు స్పేసెస్ నాకు తెలియదు కదా. కొన్నిసార్లు ర్యాండమ్ గా మా ఫ్రెండ్స్ ఎవరన్నా మాట్లాడుకుంటుంటే వాళ్ళు వీడియోస్ వ్యూస్ చూపిస్తారు కదా, మైండ్ పోద్ది నాకు. ఏంటో 45 minutes లో 3 lakh views, 3 lakh views బయట కనిపిస్తున్నాయంటే బ్యాక్గ్రౌండ్ లో అనలిటిక్స్ లో 4.5 lakh 5 lakhs ఉండొచ్చు. సో దోస్ నంబర్స్ యూస్ టు లైక్ అసలు మైండ్ ఫక్ అయిపోయేది. అసలు నేను షాక్ అయినా ఏంటంటే ఎవరిని ఉన్నారు గారు అసలు, అంటే మంచి స్టోరీ సమ్వేర్, అది ఎక్కడో కొంచెం ఎగ్జిక్యూషన్ అటు ఇటు అయిందేమో అని. ఏంటిది ఇది? ఏవండే ఓనర్ గారు ఒక వెబ్ సిరీస్ దేతడి హారికతో చేసి, అది బాగా చేసి ఉంటే 21/31 లాగా చైతన్య అన్న ఎలా అయితే సినిమాల్లోకి వెళ్ళిపోయాడో నేను అంతే ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు, ట్రాన్సిషన్ అయిపోయేది బేసిక్ గా. అది ఎక్కడో కొంచెం అటు ఇటు అయింది, ఎగ్జిక్యూషన్ పరంగా ఎక్కడో కొంచెం అటు ఇటు అయింది. అందుకని అది రీచ్ మాత్రం మాసివ్. ఇది యాక్చువల్లీ సినిమాలో కూడా ఇంత రీచ్ రాదు. యాక్చువల్లీ సినిమా ప్రాపర్ మాసివ్ రీచ్. ఇప్పటికీ బయటికి వెళ్తే గర్ల్స్ ఆర్ ఎనీ కిడ్స్ దే విల్ ఫైండ్ మీ, ఏ ఓనర్ గారు అని పిలుస్తుంటారు కళ్యాణ్ అని. ఓకే. సో అక్కడ స్టార్ట్ చేశా. ఫస్ట్ టైం ఫేమ్ సక్సెస్ రావడం, రికగ్నిషన్ లాంటిది రావడం. ఓకే, దట్స్ క్రేజీ, ఇన్సేన్. ఎప్పుడు జరిగింది అది? ఏ టైంలో, ఎప్పుడు రిలీజ్ అయింది అది? 21 or 22 అనుకుంటా. 22. ఓకే. 21 ఎండింగ్ 22 స్టార్టింగ్ లోనో, లైక్ సెకండ్ లాక్డౌన్ వచ్చినప్పుడు అనుకుంటాను. 22 అయితే. 22 ఇంకా మాసివ్ రీచ్ అయింది. ఓకే, సినిమాలు వచ్చేస్తాయి అనుకున్నా. ఆడిషన్స్ వెళ్తే ఓ ఏమండి ఉన్నారు కానీ హీ లుక్స్ సో క్యూట్, బాగున్నాడు, బాగా యాక్ట్ చేస్తున్నాడు, ఇలా డిస్కషన్స్ నడుస్తున్నాయి ఆన్ గోయింగ్. మళ్ళీ అదే చెత్త ప్రాజెక్ట్స్ వస్తున్నాయి పోతున్నాయి, ఓకే అంటున్నారు, మార్కెట్ అంటున్నారు, మళ్ళీ ఇదే లూప్ లో వేస్తారు వాళ్ళు. బ్రెడ్ అండ్ బటర్ నడవాలి. ఇక్కడ బాగా పే చేశారు యూట్యూబ్ లో, మంచి పే, హైయెస్ట్ పే ఇచ్చారు, మంచి పే ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చేద్దాం అనుకున్నప్పుడు సీరియల్ ఏదో వచ్చింది మా టీవీది, చూసా. ఓకే, ఇంత పే ఉంది పర్ డే, ఇంత వస్తుంది కదా అని చెప్పి దూకే సీరియల్ చేసా. ఓ చేశారా? ఓకే. అమ్మకి తెలియని కోయిలమ్మ అని ఒక సీరియల్ ఉంది. ఎవరు? ఇట్స్ లీడ్ ఓన్లీ. Okay. Played a second lead in the serial.
ఆ సీరియల్లో ఏంటంటే నేను హీరోని. సో నేను కనబడితే ప్రొడక్షన్ అనేది చాలా రిచ్గా ఉంటుంది. సెట్, ప్రాపర్టీస్, జలాలు, గొడుగు, ఫన్ అసలు యాక్చువల్లీ సీరియల్ కూడా. సీరియల్ చేసే ముందు నేను ముందే చెప్పా, అన్న సీరియల్ మీద నేను చాలా వింటున్నా, నాకు స్క్రిప్ట్ పేపర్లు ముందే ఇచ్చాను అన్న, నేను థియేటర్స్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చినండి, అండ్ నా ఫస్ట్ సినిమా నేను సింక్ సౌండ్లో వేసి వచ్చిన విందు భోజనం, ఇప్పుడు యూట్యూబ్ చేసి వస్తున్నా, కొంచెం సీన్ పేపర్లు ముందే అండి అన్న. స్టార్టింగ్ డే 1 ముందే ఇచ్చేటోళ్ళు. తర్వాత ఆ రోజుకి వచ్చింది, ఇంకా మార్నింగ్ పేపర్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకొక 1 month అయింది, నేను చేసింది 3 నెలలు. పోతుంటే ఇంకా ప్రాంప్టింగ్ తీసుకొచ్చారు నన్ను. ఓకే, నేను ఏం చేయాలో కూడా ఆల్రెడీ డిసైడ్ చేస్తారు పక్కన ప్రాంప్టర్. వాట్ ఎక్స్ప్రెషన్, వాట్ మాడ్యులేషన్ ఐ హావ్ టు గివ్. ఏది ఒక ఎగ్జాంపుల్ ఏంటి? కోపంగా చూడు, వెనక్కినాడు, అట్లా చూడు, వెనక్కినాడు, అలాగే ఉండు, ఇప్పుడు మీరు ఏం చేస్తుంటే అదే రిపీట్ చేయాలి. ఐ ఫెల్ట్ సమ్వేర్ ఐఎమ్ కిల్లింగ్ మై సెల్ఫ్. అది యాక్టింగ్, అది యాక్చువల్లీ యాక్టింగ్ కంటే కష్టం కదా అప్పటికప్పుడు విని పర్ఫార్మ్ చేయడము. అక్కడ ఏంటంటే అన్ఫార్చునేట్లీ మన తెలుగు సీరియల్స్ లో కూడా ఏంటంటే, ఇక్కడ తెలుగు యాక్టర్స్ ఉన్నారో లేరో, లేకపోతే తెలుగు వాళ్ళు చేయట్లేదో నాకు తెలియదు కదా, లాట్ ఆఫ్ అదర్ స్టేట్ పీపుల్ ఆల్సో వెల్కమ్డ్ హియర్. ఇట్స్ వెరీ గుడ్ కల్చర్, ఐ రెస్పెక్ట్ ఇట్. బట్ కానీ ఇక్కడ కూడా చాలా మంది స్ట్రగుల్ యాక్టర్స్ ఉన్నారు. దే కెన్ ఆల్సో కమ్ అండ్ వర్క్. సీరియల్లో పనిచేయడం ఏం నామోషి కాదు, యూ గెట్ విజిబిలిటీ. నేనైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి సైడ్ వెళ్ళినప్పుడు విరాట్ వచ్చాడు తెలుసా అని చెప్పి ఆ ఫాలోయింగ్ వేరే ఉండే. అంటే ఆంటీలు, అమ్మలక్కలు అందరు కూర్చొని నువ్వు తెలుసా అనే మన వీళ్ళ మన్మడు హీరో అట అని జస్ట్ అంటే బ్లాబింగ్ చేసే వాళ్ళు మంచిగా మజా అనిపించింది నాకు అది. కానీ ఒక సర్టెన్ పాయింట్ తర్వాత అనిపించింది సమ్వేర్ ఐఎమ్ కిల్లింగ్ మై సెల్ఫ్. బట్ బిఫోర్ మూవింగ్ సీరియల్ వర్క్ కల్చర్ ఎట్లా ఉంటది? బికాస్ 6 days వీక్ ఎపిసోడ్ రావాలి కదా. సో బేసిక్ గా ఒక 15 days వాళ్ళు కాల్ షీట్ పెట్టుకుంటారు. ఫస్ట్ వీక్ ఆర్ 3rd week, 2nd week ఆర్ 4th week ఇలా ఉంటాయి అనమాట డేట్స్. సీరియల్స్ లో ఏంటంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఎలా అంటే వీళ్ళు డేట్లు కష్టం, మెయిన్ యాక్టర్స్ ఈజీగా దొరుకుతారు బికాస్ వాళ్ళు ఎక్స్క్లూజివ్ కదా, దీనికి మాత్రం దొరకరు. సో వీళ్ళ కోసం అని ఫస్ట్ వీక్ 3rd week వేస్తారు. 1 week మనం అంతా స్పేర్ చేయాలి. నన్ను ఏం చేసేవాళ్ళు అంటే ఒక్కరోజు తీసుకెళ్లేవాళ్ళు, 4 episodes 2 episodes గుంజేసేవాళ్ళు. ఏంటి ఒక రోజులోనా? పొద్దున్న 7 o'clock తీసుకెళ్తారు, ఒక వెహికల్ వస్తుంది, ఎక్కాలి, వెళ్ళాలి. అలా మేకప్ వేసుకొని కూర్చున్నామంటే బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా సీన్ పేపర్లు అప్పుడే ఇలా ప్రింట్అవుట్లో నుంచి ఇలా వస్తూ ఉంటాయి, ఇలా తీసి ప్రాంప్టర్ చదువుతూ ఉంటాడు, నువ్వు మేకప్ వేసుకొని కాస్ట్యూమ్స్ మనమే క్యారీ చేయాలి, వాళ్ళు ఇవ్వరు. అవునా? యా, ఎనీ సీరియల్ దే డోంట్ గివ్ ద కాస్ట్యూమ్స్. ఎనీ సీరియల్ అంటే మహాభారతం ఇలాంటి వాటికి దే విల్ ప్రొవైడ్, లేకపోతే ఇవన్నీ మనమే మన బట్టలు. బట్ చెప్తారా మీకు ఫార్మల్ షర్ట్ వేసుకోరా, జీన్స్ టీ షర్ట్ అట్లాంటి బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మీరు వేసుకుని వెళ్ళాలి. సో మీరే కొనుక్కోవాలా? అవును, అసలు వచ్చే బడ్జెట్ లో అక్కడనే ఎగిరిపోద్ది. ఇమాజిన్ లైక్ నేను యాంకరింగ్ చేసేటప్పుడు నా ప్రాబ్లం అదే, బట్టలు ఉండవు, అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఫ్రెండ్ గారిని అడుగుతాం, ఒక్కసారి 2 సార్లు ఇస్తాడు, 4వసారికి ఆడి కాస్ట్లీ షూ వేసుకున్నా ఆడో తిడతాడు, ఎన్నిసార్లు వెళ్ళరా నీకు, రిపీట్ కూడా చేయనీరు కదా. చేయనీరు, ఇదో పంచాయతీ కూడా ఉంటుంది. మళ్ళీ ఒకసారి నేను ఒక రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకున్నానంటే మళ్ళీ వేసుకోకూడదు దాన్ని. హౌ ద హెల్ విల్ యు కమ్ అప్ విత్ న్యూ క్లోత్స్ ఎవ్రీ టైం? ఇంకా ఇట్లాంటి టైంలోనే ఏంటంటే మనకి ఎవరో ఒకరు పరిచయం అవుతారు, ఇట్లా అరే ఆడ తక్కువ దొరుకుతాయంట, ఈడేది దొరుకుతాయంట అంటే ఐ యూస్ టు గో సి చార్మినార్ సైడ్ లేదా ఇటు సైడ్ ఎర్రగడ్డ సైడ్. ఆ సీరియల్ చేసినప్పుడు వెళ్ళి ఇంకా ఆప్షన్ లేదు, వెళ్ళి 100 rupees కి ఇంత పెద్ద బంచ్ ఉంటది, అక్కడికి వెళ్ళి రోడ్ సైడ్ స్టాల్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటాయి బట్టల్లో. చిన్న మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ ఉంటే కంపెనీ అంటే పెద్ద కంపెనీ గ్యాప్ ఆర్ ఎనీథింగ్ పడేస్తారు. ఆ స్క్రాప్ అంతా ఇక్కడ వాళ్ళు తెచ్చుకుంటారు. నేను చాలా రీసెర్చ్ చేశాను బేసిక్ దాన్ని. సో ఇటు తెచ్చుకుంటాడు. కొన్నిసార్లు యూజ్డ్ క్లాత్స్ కూడా ఉంటాయి, అది మన దరిద్రం బాగా ఉంటే వాళ్ళకి అది కూడా తగలొచ్చు. నీకు ఆప్షన్ లేదు, సీరియల్లో ఇన్ని బట్టలు వేసుకోవాలి, రోజుకి 5-6 pairs పట్టుకొని రానేటాడు, సూట్ వేసుకొని వచ్చేసేయంటాడు. చాలా ఈజీగా అంటావు, నా 2 రోజుల రెమ్యునరేషన్ బాసు, నేను ఎక్కడి నుంచి తీసుకొస్తా సూట్? పోనీ రెంట్ ఇచ్చేవాడు ఎవడు ఉంటాడో మనకి తెలియదు, ఆ ఫిట్ సరిగా ఉండదు, మనకేంటి రీప్రజెంటేషన్ బాగుండాలి. అప్పుడే నేను రాకింగ్ స్టార్ యష్ ఇంటర్వ్యూ చూసాను. హీ యూజ్డ్ టు ఆల్సో డూ ద సీరియల్స్. ఆయన కూడా ఏంటంటే వచ్చిన రెమ్యునరేషన్ డబ్బులంతా బట్టల మీద ఇన్వెస్ట్ చేసేవాడంట, ఎందుకంటే మేము బాగా కనబడాలి అని అన్నాడు. ఇది ఎక్కడో నన్ను సో ఇంకెళ్ళి
ఎర్రగడ్డ సైడ్ ఆర్ చార్మినార్ సైడ్ ఎక్కడ ఏది ఉన్నా కానీ ఇల్లు ఎత్తుక్కోవడమే. ఇంకా సండే రోజు 6 o'clock అయితే స్టార్ట్ అవుతుంది స్టాక్. సో మంచి అంటే ఇప్పుడు సండే మార్కెట్ కూడా ఉంటది. సో అక్కడ 6 o'clock నుంచి 7 o'clock వరకు మాత్రమే బ్రాండెడ్ వస్తాయి, ఫ్రెష్ బ్రాండెడ్ చిన్న కట్స్ ఉన్నాయి వస్తాయి. ఆ కుప్పలో వెళ్ళి మనం ఏరుకోవాలి, ఇది ఎస్సా ఎమ్మా, మళ్ళీ తీసుకుంటే దానికి ఎక్కడన్నా బొక్కుందా ఏమన్నా ఉందా అని చెక్ చేసుకోవాలి. ఎంత ఒకటి 100 రూపీస్ ఉంటుందా? 150 to 200 ఓకే మాక్సిమం. అంటే షర్ట్ ఒక 500-600 ఉండొచ్చు. ఒక 2-3 సార్లు వేసుకొని యూ కెన్ లివ్ ఇట్ అవుట్. సో అప్పుడు సీరియల్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా బాగా ఏంటి ఒక రూమ్ మొత్తం బట్టలేనా? చాలా ఉండే బట్టలు నాకు. అంటే ఇంకెన్ని కొంటాం మనం, అన్ని బ్రాండ్ షర్ట్లు అన్ని సీరియల్లో కనపడాలి. ఇప్పుడు మనం వేసే బ్రాండ్ కనిపిస్తుందా? లేదు. ఇలా చాలా మేనేజ్ చేస్తూ భయపడుతూ అక్కడ కొన్ని మేనేజ్ చేసి, ఒకసారి ఎప్పుడో లైక్ మై డాడ్ ఆర్ సమ్వన్ సా దిస్ లైక్ ఐమ్ బయింగ్ సమ్వేర్ ఇలా గాట్ మీ అండ్ అరే ఏంద్రా నువ్వు ఏం చేస్తున్నావురా, సీరియల్లో చేస్తే వాళ్ళు డబ్బులు తక్కువ ఇస్తే మరి ఇంత దారుణంగా ఏం నుంచో కొనుక్కొస్తున్నా అంటే అట్లేం లేదన్నా. లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ డూ దట్. చాలా మంది చేస్తారు. ఇప్పుడు ఢిల్లీలో సరోజినీ మార్కెట్ ఉంది. ఇక ఒక్కొక్కరు ఇన్స్పిరేషన్ లేక ఏదో చూసి చెప్పిన ఇట్లా ఉంటుందా అన్న అని. ఈ వాజ్ లైక్ ఓకే సరే ఏదోరా బాబు నువ్వు ఏదో చేస్తున్నావు, నువ్వు వదిలేసినారా నువ్వు ఓరా ఇక అన్న ఫీలింగ్లో ఉండే. ఇలా అన్నీ ఫేస్ చేసి ఉండే అంటే ఇలాంటివన్నీ. బట్ ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తే నాకు అంటే ఈ పర్టికులర్ 30 days నుంచి అలా లేదు, లైఫ్ మారింది. ఐఎమ్ హ్యాపీ టు బై వాట్ ఎవర్ ద క్లోత్స్ ఐ కెన్. ఐఎమ్ ఇన్వెస్టింగ్ సో మచ్ ఆఫ్ మనీ అండ్ ఎవ్రీథింగ్. హ్యాపీ ఫర్ దట్. సో ఇంత జర్నీ ఉంది, ఇంత స్ట్రగుల్ ఇవన్నీ సీరియల్స్ నుంచి. కానీ సీరియల్ ఎందుకు క్విట్ చేశారు? నాకు ఎందుకో ఎక్కలేదు అంటే సమ్వేర్ ఆ ప్రాసెస్ కానీ. అక్కడ ఉన్న డైరెక్టర్ వాళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ ఒక డైరెక్టర్ ఉండే, ఆ డైరెక్టర్ నమ్మేవాడు దిస్ గై ఇస్ సంథింగ్, సినిమా మెటీరియల్ ఇది బాగా చేస్తున్నాడు అని. హీ యూస్ టు సపోర్ట్. 1.5 months తర్వాత సీరియల్ సరిగా రేటింగ్ అవ్వట్లే అని సీనియర్ డైరెక్టర్ని పట్టుకొచ్చారు. ఒక 25 years 30 years అయినా ఆయన డైరెక్షన్ 25 years 30 years చేశాడంటే. ఆయన సినిమాలు చూస్తున్నాడు. సీరియల్ డైరెక్టర్. ఓకే. ఆయన నన్ను రోజు వేసుకునేవాడు. నేను సెట్లో ఎవడో ఒకడు వీకెస్ట్ వాడు ఉంటాడు, వాడిని పట్టుకొని వాడిని ఆడుకుంటూ ఉంటారు. సో అలానే ఐఎమ్ ద వీకెస్ట్ బాయ్. నన్ను వేసుకునేవాడు. నేను ఇలా చూసినా కూడా ఏంటా చూడ్డం, కరెక్ట్గా చూడు, నీకు యాక్టింగ్ వచ్చా, డిఓపి సార్ వాళ్ళందరూ అసలు ఎలా అయ్యేవరా నువ్వు హీరో అది ఇది అని ఫుల్ హ్యూమిలియేషన్స్ ఇచ్చేటోళ్ళు. నేను ఏమనేటోని కాదు, సైలెంట్గా ఉండి ఓకే సార్ ఫైన్ సార్ ఎలా చేయాలో చెప్పండి సార్ నేను చేస్తాను. ఐ యూస్ టు బి వెరీ సైలెంట్ అండ్ కామ్. అంటే ఆ రోజు అక్కడ నేను అడిచి చెప్పొచ్చామో కానీ లైక్ టుడే ఐఎమ్ సిట్టింగ్ హియర్ అండ్ ఐఎమ్ టెల్లింగ్ అదే చెప్తారు కదా ఎంఎస్ నారాయణ గారు దూకుల్లో చెప్తారు, ఇవన్నీ మీరు టీ ఇవ్వడం ఏంటి అంటే ఏం ఫీల్ అవ్వరు, రేపు ఇవన్నీ ఇంటర్వ్యూలో చెప్పుకోవడం బాగుంటాయి. అలాగే అనుకునేవాళ్ళు సీరియస్గా. అట్లా సీరియల్ చేస్తూ సైమల్టేనియస్గా నేను సఖియా అని ఒక వెబ్ సిరీస్ చేశాను. ఇట్స్ వెరీ పర్సనల్ ఫర్ మీ, వెరీ గుడ్ వెబ్ సిరీస్. నేను ఇప్పటికి కూడా మీ ఆడియన్స్కి కూడా రికమెండ్ చేస్తాను. ఇట్స్ ఇన్ యూట్యూబ్. ఓకే. అంటే యాజ్ అన్ యాక్టర్, ఒక పొటెన్షియల్ యాక్టర్ అనేది జనాలకి తెలియాలి కాబట్టి సఖ్యా అనే సిరీస్ వల్ల నేను జనాలకి తెలుసా. ఓకే. రీచబిలిటీ ఎక్కువైంది. శీతల్ గౌతమంతో చేసాం, వెంకటరెడ్డి అని డైరెక్టర్. మార్నింగ్ సీరియల్ షూట్ చేసేవాడిని, ఇది నైట్ షూట్. వచ్చి కంటిన్యూస్లీ 24 hours అలా ఒక 1-2 weeks పని చేశాను. సీరియల్ ఒక పాయింట్ తర్వాత ఏమైందో నాకు తెలీదు, నా కష్టం అంతా దేవుడు మొర విన్నాడేమో తెలియదు కానీ సీరియలే షట్ డౌన్ అయిపోయింది. లేకుండా సీరియలే షట్ డౌన్ అయిపోయింది. ఓకేలే అనుకున్నా. హ్యాపీ ఫీల్ అయ్యారా? ఓకే ఇది మన రూట్ కాదు, మనల్ని తప్పించాడు, హ్యాపీ అని ఫీల్ అయ్యా. బట్ ఐ గాట్ మెనీ కాల్స్ ఫ్రమ్ మా టీవీ లైక్ ఇంకో సీరియల్ ఉంది, మీరు రావాలి, మీరు బాగున్నారు చేయండి అని. లేదు సార్ నాకు ఎందుకు సీరియల్ చేయాలని లేదు సార్, నా వర్క్ కల్చర్ కాదు సార్, మనీ కూడా ఎక్కువ పే చేస్తాను, చేయాల్సిన దానికన్నా మంచి హైయెస్ట్ పే ఇస్తాను, ఎందుకు కంఫర్ట్ జోన్కి వెళ్ళొద్దు అని ఫీల్ అయ్యా నేను. అక్కడ స్కిప్ కొట్టి మళ్ళీ ఆడిషన్స్, మళ్ళీ పాజా. ఇంకా సీరియల్ తర్వాత ఏంటి జోన్? ఒక సినిమా ఓపెనింగ్ చేశారు, హీఈస్ ఎ ఫేక్ ప్రొడ్యూసర్. ఒక 6 నెలలు వేస్ట్ చేశాడు సినిమా స్టార్ట్ చేయకుండా. అడ్వాన్స్ 2-3 లక్షలు ఇచ్చాడు. ఇంకెలా ఉంటది, వీడు 3 లక్షలు ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, సినిమా స్టార్ట్ చేస్తాడు కదా అంటే చేయట్లేదు.
రోజు ఆఫీస్ పిలుస్తున్నాడు, హుక్కా కొడుతున్నాడు, చిల్లు కొడుతున్నాడు, ఇది ఏదో తేడా ఉంది ఊరికే కొట్టేది. ఎంత వదిలేద్దాం అనుకునే మూమెంట్కి రామానాయుడులో పెద్ద ఓపెనింగ్ చేశాడు, పెద్ద న్యూస్ పేపర్ ఇచ్చాడు. అరే అమ్మాయి ఈ లోపు నాకు కొన్ని వెబ్ సిరీస్లు మంచిగా వచ్చాయి, జీ తెలుగులో అలాంటివి కొన్ని వెబ్ సిరీస్లు. నేను అది మిస్ అయిపోయాను మళ్ళీ అర్రే ఈ సినిమా లూప్లో. అలా ఆ దాంట్లో నుంచి తేరుకొని బయటికి రాగానే ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. ఫేక్ ప్రొడ్యూసర్ ఫేక్ అని ఎప్పుడు తెలిసింది? ఆయన వాడు రోజు ఒక్క కొడుతూ అమ్మాయిల్ని ఇలా అది ఇది అని మాట్లాడుతుంటే తేడా కొడుతుంది, సినిమా తీసేలా లేడు. డైరెక్టర్ కూడా పాపం కదా, డైరెక్టర్ కూడా నమ్ముతాడు కదా, ఆయన లైఫ్ కూడా ఖరాబ్ అయిపోయింది. గోవా తీసుకెళ్తాడు, ఆయనకు సరదా అంట అది. ప్రతి 6 నెలలకి ఒక హీరోని ఇలా అప్కమింగ్ వాడిని లేదా హీరోయిన్స్ వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అడ్వాన్స్ ఇచ్చి ఏదో ఇచ్చి వాళ్ళు అలా ఆపుతాడంట ఒక 6 నెలలు. వాడికి అదేం సరదా నాకు అర్థం కాలేదు. ఇట్లాంటి వాళ్ళు అందరూ తగులుకుంటూ వచ్చారు కెరియర్లో, ఒకటి తర్వాత ఒకటి. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా ప్రైమ్ వర్స్ట్, ఇంతకంటే వర్స్ట్ వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంతకన్నా వర్స్ట్ అంటే ఉన్నారు, ఆన్ ప్రాసెస్లో అది తగులుతూ ఉండే. ఇంకా నాకు అంటే నమ్మైపోయినా నేను. ఇంకా ఏం చేస్తావు మా అంటే సినిమా ఓపెన్ చేస్తావు, సినిమా చూడేదేవు, ఏమైతుంది నేను ఇట్లా నవ్వుతాడు మా ఫ్రెండ్స్తోని. అరే ఏంద్రా మరి లైఫ్ అంటే ఏమమ్మా ఇంకో సినిమా ట్రై చేస్తా, అదే కాకపోతే ఇంకో సినిమా ట్రై చేస్తా. ఇట్లా నెవర్ గివ్ అప్ ఫేస్కి వెళ్ళిపోయినా. ఇంకా నేను స్ట్రాంగర్ అయిపోయా. తర్వాత అన్ఫార్చునేట్లీ ఐ మెట్ రోహిత్ తాంజోర్ అని స్మాల్ టౌన్ బాయ్స్ అని ఒక సినిమా చేశాను నేను. 4 ఫ్రెండ్స్ ఉంటారు, ఇట్స్ బ్యూటిఫుల్ ఫిల్మ్. అది కూడా రిలీజ్కి రెడీ అవుతుంది అనుకుంటా వెరీ సూన్. సో ఆ సినిమాకి అసోసియేట్ అయ్యా. అక్కడికి వెళ్ళి ఆడిషన్ ఇచ్చేసి, అన్న మీ సినిమాలో యాక్టర్గా తీసుకోకపోతే అట్లీస్ట్ నన్ను ఏడీగా తీసుకోండి అన్న, జాయిన్ అవుతా, నాకు నా లైఫ్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక సినిమా ఓపెన్ చేశాడు, వాటి టైం వేస్ట్ చేశాడు. ఇంకో సినిమా వర్క్ షాపులు, రోజు స్క్రిప్టే లేదు, కానీ ఐ షుడ్ డూ లాట్ ఆఫ్ వర్క్ షాప్ ఫర్ దట్. మళ్ళీ అక్కడ కూడా నన్ను ఇలాగే వీకెస్ట్ పాయింట్ నేను సినిమాకి వర్క్ షాప్ దేనికి, స్క్రిప్ట్ లేకపోతే ఏమో నాకు అర్థం కాలేదు, అది ఇప్పటికీ తెలియదు నాకు. ఏం చేయించేవాళ్ళు? ఏదో ఆ క్యారెక్టర్ డైలెక్ట్ అన్నా, ఏదో ఒక డైలెక్ట్ కూడా ఏముండదు, అది నాకు తెలిసిన డైలెక్టే. ఏమో రోజు వాళ్ళ ఆనందం ఏమో అది, అలా ఆఫీస్కి పిలిచి అలా. అది కూడా ఒక 2 days షూట్ చేశారు, అది ఎందుకో ప్రాజెక్ట్ షెల్ఫ్డ్ అయిపోయింది. సో అట్లా. బట్ వీళ్ళందరూ పొటెన్షియల్ ఉన్న ఫిల్మ్ మేకర్సా, ఆర్ అట్లీస్ట్ దీంట్లో చెప్పిన ఒకరు మాత్రం పొటెన్షియల్, ఈజ్ అ వెరీ గుడ్ గై. ఓకే, ఐ థింక్ హీ విల్ కమ్ బ్యాక్ సూన్ అనుకుంటున్నాం. ఓకే, ఆయన ఫినాన్షియల్ ఇష్యూస్ వల్లనో ఏ ఇష్యూస్ వల్లనో, ఇదే ఈ స్క్రిప్ట్ సరిగా లేనందువల్లనే ఆగిపోయింది అది. కానీ అందులో ఒక 4-5 మెంబర్స్ ఆఫ్ యాక్టర్స్ ఉన్నాం. 2-3 నెలలు వేస్ట్ అయిపోయింది. ఆ టైంలో నాకు వేరే ఇంకో మంచి వెబ్ సిరీస్ వచ్చింది. ఇట్లా చాలా మిస్ అయినట్టున్నాయి, చాలా పోయినాయి ఇటువంటి వాటి వల్ల. చాలా లైక్ బోగస్ గాల వల్ల లైక్ జెన్యూన్ ఆపర్చునిటీస్ పోయినాయి. చాలా మిస్ అయినా అట్లాంటివి. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇంత చేస్తున్నావు లైఫ్లో, ఇది ఫైండ్ అవుట్ అవ్వలేదు, అసలు అర్థం కావట్లేదు. చూస్తే మంచి పెద్ద పేరే ఉంటున్నాయి, అన్నీ బాగానే ఉంటున్నాయి. దిగుదామంటే స్క్రిప్ట్ అంటే డబ్బులు ప్రాబ్లం కూడా కాదు, స్క్రిప్ట్ లేనందుకు ఆగిపోయారు. మళ్ళీ 3-4 నెలల తర్వాత స్టార్ట్ చేద్దామంటే అప్పుడు ఇంకో సినిమా స్టార్ట్ అయింది. ఓ మై గాడ్, ఇప్పుడు నాకు అది చేయాలా ఇది చేయాలా అర్థం కాదు. ఆ లుక్ వేరు, ఈ లుక్ వేరు. కొంచెం అమ్మాయిలైనా కొంచెం బెటర్, అంటే 2 పిల్లలు వేసేసి అలా అంత ఈజీగా ఏమి ఉండదు, వాళ్ళు కష్టపడతారు. కానీ అబ్బాయిలకి ఒకసారి గడ్డం 2-3 నెలలు కాదు. ఈ సినిమాలో ఏమో గడ్డం లేకుండా కావాలంటారు. ఇంకేదో మంచి రవితేజ సార్ సినిమా వచ్చింది, దాంట్లో మంచి ఇంపార్టెంట్ రోల్ అన్నారు, అది చేద్దామంటే దాంట్లో దీనికి లుక్ వేరియేషన్ ఉంటుంది. దీనికోసం చాలా వదిలే, ఇలా వదిలి అది వచ్చిందా రవితేజ సినిమా? లేదు రాలేదు, నేను చేయలేదు. నేనే అవుట్ అయిపోయాను, అంటే బిఆర్డి అంతా ప్రాబ్లం అని చెప్పి బయటకు వచ్చేసాను. రౌడీ బాయ్స్ అనే సినిమా చేసా, మళ్ళీ చిన్న రోల్ చేసా. అలా కొన్ని కాంటాక్ట్స్ పెరుగుతూ, ఓకే హీ లుక్స్ గుడ్, స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగా చేస్తున్నాను, అలా షేర్ అవుతూ ఆడిషన్స్ ఇస్తూ. మిస్ అయిన వెబ్ సిరీస్ ఏంటి మధ్యలో? హలో వరల్డ్ అనుకుంటున్నా, నిహారిక ప్రొడ్యూస్ చేశారు, అదే కదా? అంటే అది అంటే నేను రిజెక్ట్ చేశానా లేకపోతే అంటే వాళ్ళు ఏంటంటే గడ్డం తీసి పంపమన్నారు ఫోటో బేసిక్. నేనేమో గడ్డం పెంచున్నా వేరే రోల్కి, తీయలేను. అడిగాడు అవ్వలేదు.
ఇంకా నేను నచ్చలేదని తీసారా లేకపోతే నేను గడ్డం తీయలేదని తీసారా అనేది నాకు తెలియదు రీజన్. అట్లా చాలా పోయినాయి. ఇంకా కొన్ని మనం డెలివరీ చేయలేక వచ్చిపోయి ఈ స్మాల్ టౌన్ బాయ్స్ అనే సినిమాలో పడ్డా. అది ఒక 1.5 year షూటింగ్ అయింది. క్లీన్ షేవ్ అదంతా షూటింగ్ అంతా వరంగల్, గోవా, కేరళ, హైదరాబాద్లో. నేను హైదరాబాద్ నుంచి మొత్తం అంతా సదిరేసుకొని మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయా ఈ సినిమా కోసం. ఈ సినిమా స్టార్ట్ అయింది కొంచెం హిందీ స్టైల్ మేకింగ్లో చేశారు. బ్యూటిఫుల్ డైరెక్టర్, చాలా నాలెడ్జ్ ఉన్న డైరెక్టర్. కానీ వర్షం పడుతుంది, సెట్కి వెళ్తే వర్షం పడుతుంది, లేదా ఏదో ఒక ఇష్యూ ఎవడికో కాలు ఇరుగుతుంది, నా కాలు ఫ్రాక్చర్ అయింది. అట్లా చాలా అయ్యాయి. 1.5 year అయింది షూట్. కానీ బ్యూటిఫుల్ వచ్చింది సినిమా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. వస్తుందా అది? ఇట్స్ కమింగ్ అవుట్. వాట్స్ ద నేమ్ ఆఫ్ ద డైరెక్టర్? రోహిత్ తాంజోర్. బ్యూటిఫుల్ ఫిల్మ్ మేకర్, వెరీ సెన్సిబుల్ డైరెక్టర్. ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ హిమ్ ఇక్కడ గుడ్. అంటే ఆ సినిమా రిలీజ్ అయ్యి మాసివ్ హిట్ అయ్యి ఆయన ఇంకా సినిమాలు చేయాలి, ఇంకా వర్క్ చేయాలని కోరుకుంటున్నాను. సో ఇంకా ఆన్ ప్రాసెస్లో ఇలా చేయడం, ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్ళడం, స్టోరీలు ఏమైనా పిచ్ చేయడం. సో ఈ ప్రాసెస్లో మీరు అంటే చుట్టూ డైరెక్షన్ ట్రయల్స్ లో ఉన్న వాళ్ళని, రైటింగ్ సైడ్ లో ఉన్న వాళ్ళని, వాళ్ళతో పట్టుకుని మీరు ఈ కథ బాగుంది అది చేసే వాళ్ళ. నాకు ఒక తరుణ్ భాస్కర్ కావాలి, నాకు ఒక సందీప్ రెడ్డి వంగ కావాలి. సో ఐ యూస్ టు సర్చ్ ఫర్ దెమ్ ఇన్ మై సర్కిల్. నాకు మా సఖ్యా డైరెక్టర్ వెంకటన్నతో ట్రావెల్ అయ్యేవాడిని. ఒక మంచి స్టోరీ ఉండే. ఇంకొక యంగ్ ఫిల్మ్ మేకర్ అజయ్ అని ఉంటాడు. అజయ్తో కూడా నేను ఒక సినిమా చేయాలి. ఒక ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ ఓకే చేసి డబ్బులు పెడతా అని అన్నాక మళ్ళీ ఎందుకు బ్యాక్ ఆఫ్ అయ్యి భయపడి వెళ్ళిపోయాడు. అట్లా చాలా స్టార్ట్ అయ్యి ఆగి 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 ఇంకా ఇవన్నీ అయ్యే వల్ల లేవు. ఒక సినిమా స్టార్ట్ అవుతుంది అంటే అది అవుతుందో లేదో అనే డౌట్ ఒక పాయింట్ లో రాజు వెడ్స్ రాంబాయ్ లాంటి దానికి కూడా ఆ డౌట్ ఉండిందా, ఇది అవుతుందా లేదా, ఇన్ని చూసాము అయితే బాగుండు కానీ అవుతుందనే గ్యారెంటీ నాకైతే అనిపించట్లేదు. చూడండి ఉండేనా అంటే ఇది ఏదైనా అవుతుంది అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండే. కానీ డిలేస్ అయితే వచ్చినాయి, భయం వేసింది. అప్పుడే రామోజీరావు గారు కాలం చేశారు కదా. ఐ వాజ్ లిటిల్ షాక్. ఓకే దీన్ని వెళ్ళిపోయారు, ఇప్పుడు ఈ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఎవరు చేస్తారని ఒక భయం ఉండే నాకు లిటరల్. తర్వాత అయ్యో అదేం లేదు, దే హ్యావ్ ఎ సపరేట్ టీమ్ అండ్ ఎవ్రీథింగ్. రాజు వెడ్స్ రాంబాయ్ కూడా అంత ఈజీగా ఏం రాలేదు నాకు. ఆల్మోస్ట్ 6-7 months రోజు ఆడిషన్లకు వెళ్ళి తిరుగుతూ ఆఫీస్ చుట్టూ రోజు వెళ్ళేవాడిని. నేను సెలెక్ట్ అవ్వలే, కానీ నాకు చిన్న లిబర్టీ ఇచ్చారు. కావాలంటే ఆఫీస్కి వచ్చి ప్రాక్టీస్ చేసుకో, కనపడతా ఉండు అన్నట్టు. ఎలా అంటే డైరెక్టర్ ఏంటంటే ఆయనకు నచ్చాను అనుకుంటా, వేణు అన్నకు కూడా నచ్చాను అనుకుంటా. కానీ నాకు ఓపెన్ గా చెప్పలేదు, నువ్వు ఓకే అయ్యేవరా అని నాకు చెప్పలేదు. నాకు మా సినిమా పూజ అయినప్పుడు కూడా నాకు చెప్పలేదు నేను ఓకే అయ్యాను. లాస్ట్ లో మళ్ళీ ఒక 3 actors కి డెమో పెట్టారు. ఆ 3లో నేను కొంచెం బీట్ అంటే స్లాంగ్ వాయిస్ ఇవన్నీ బీట్ చేసి ఉండే. డైరెక్టర్ కూడా నా మీద కాన్ఫిడెంట్ ఉండే. దెన్ ఈటీవీ అండ్ ఎవ్రీ వన్ లైక్ ఓకే లెట్స్ గో విత్ హీఈస్ ద రాజు, షీఈస్ ద రాంబాయ్ అని అప్పుడు ఫిక్స్ అయ్యారు. ఒక 6 months దాకా ఉండే, అదే ఉండే డైలీ ఆఫీస్కి వెళ్ళడం. అరకం కదా ఎస్ ఆర్ నో చెప్పేస్తే అట్లీస్ట్ ఐ మూవ్ ఆన్ అనే ఒక చేసి బయటకు వచ్చేసా. తర్వాత ఎందుకో అనిపించింది, లేదు ఇప్పుడు మనకి సినిమాలు లేవు ఏం లేదు, మళ్ళీ ఏంటి యూట్యూబ్కి వెళ్తావా, సీరియల్లోకి వెళ్తావా, ఏం చేస్తావు. స్మాల్ టౌన్ బాయ్స్ ఏమో సినిమా షూటింగ్ అయ్యి ఏదో చిన్న ఇష్యూ వల్ల ఆగింది. ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పటికిప్పుడు నీతో ఎవడో సినిమా తీస్తాడు, హూ ఆర్ యూ, అసలు ఎవడరా బాబు నువ్వు, మంచి కథ చాలా మంది చెప్తున్నారు, ట్రై చేయి అని. బిట్టు అని ఒక అన్న ఉంటాడు, ఆయన సజెస్ట్ చేశాడు ఫస్ట్ నా ప్రొఫైల్. అలా లోపలికి వెళ్ళా, మళ్ళీ గాట్ కనెక్టెడ్ టు వేణు అన్న డైరెక్టర్కి. మెల్లిగా రాజు సింక్లోకి వచ్చా. ఆ స్కిన్లోకి వెళ్తుంటే ఇంకా వాళ్ళు లైక్ ఓకే దిస్ గై ఇస్ ద రాజు అని. కానీ చాలా ఫైట్ చేశారు, చాలా మంది ఆడిషన్స్కి వచ్చాను, చాలా మంది తిట్టుకున్నారేమో నన్ను. అమ్మా వీనికి మాత్రం రాయల్ ట్రీట్మెంట్ లాగా లోపల కూర్చుంటుండు, స్క్రిప్ట్ పట్టుకొని చదువుతుండు. వాళ్ళకి తెలియదు నేను ఎన్ని మంత్స్ నుంచి ఆ ట్రావెల్ అవుతున్నాను. మా బోస్ అన్న కూడా ఓకే చెప్పేవాడు కాదు. నువ్వు ఓకే అట్లా ఎవరు వచ్చినా అంటే మనకి ఎలా ఉంటుంది, ఒక గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఇంకొక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంటే నువ్వు ఇలా జెలస్గా చూస్తూ తప్ప ఏం చేయలేవు. నేను అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నా. నా ముందే వస్తాడు రాజు రోజులకి అంట, ఇట్లా 6 నెలల నుంచి ఇక్కడే ఉన్నా కదా అంతా కాదు, వాళ్ళు ఇచ్చిపోతారు, వాళ్ళు మంచి చేస్తే వాళ్ళే. అంటే నీకు రోజు ఒక హోప్ కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఆయన.
బ్రో చాలా ఈజీగా రాలేదు. మెంటల్ స్ట్రెస్ చాలా డైలీ వెళ్ళడము ర్యాపిడోస్ అది ఇది. ఐ యూస్ టు పిక్ మా డాంబర్ R15 ఏమైంది? R15 అది నా ఫ్రెండ్ది, నాది FZ. ఓకే ఓకే ఉంది అలానే ఉన్నాయి, భద్రంగా దాచిపెట్టుకున్నా ఇప్పుడు. 2005 మెమరీస్ ఇప్పుడు అది బండి. సో ఇంకా అట్లా రాజువేడ్స్ రాంబాయ్, ఇంకా కొన్ని సినిమాలు 2-3 సినిమాలు చేశాను నేను. అంటే బ్రెడ్ అండ్ బటర్ కోసం కొన్ని డబ్బులు ఇస్తున్నారు, ఒక 2-3 lakhs ఏమో ఇస్తున్నారు అంటే ఏం ఆలోచించేవాడిని కాదు. నీకు ఆపర్చునిటీ రావడమే ఎక్కువ, చేసే అని చెప్పి దూకేశారు. బట్ రాజు వెడ్స్ రాంబాయికి ముందు ఏదో ఒక పాయింట్లో విరక్తి రాలే? చాలా వచ్చింది. ఎందుకురా బాబు ఇవన్నీ వదిలేసి ఆస్ట్రేలియాకి వెళ్ళిపోదాం, చాలాసార్లు బ్రేక్ డౌన్ అయ్యి ఏడ్చా. అదే టైంలో మళ్ళీ పర్సనల్ లైఫ్ లో షిట్, అది మనం టచ్ చేయలేదు, అది కూడా జరుగుతుంది. అది వద్దు కానీ, బట్ ఐఎమ్ అస్యూమింగ్ ఇక్కడే ఇంత షిట్ ఉందంటే ఇంకా అటువైపు కూడా డెఫినెట్లీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా. ఆస్క్ యువర్ డాడ్ మనీ, మనం ఒక మెయింటెనెన్స్ కి వచ్చేసినాం, మనము కిందకే ఇంత ఏజ్ వచ్చింది. సో మనం అసలు ఆ థాటే లేదు, నా డబ్బులు నేనే సంపాదించుకోవాలి. ఏదో వీడియో చేసేవాడిని, ఏదో సాంగ్ అంటే ఒక 30,000 20,000 10,000 ఇస్తా అంటే ఓకే చేసేవాడిని. అంతెందుకు, నేను ఈ మా రాజువేడ్స్ రాంబాయ్ రిలీజ్ అయ్యే ముందు చాయ్ షార్ట్స్ లో ఒక సిరీస్ చేశాను నేను. ఓకే, వచ్చేసిందా రాబోతుందా? వచ్చేసింది ఆల్రెడీ, జానీ జిగర్స్ అని వర్టికల్ సిరీస్ చేశారు. ఓకే ఓకే, కొంచెం డీసెంట్ గా పే చేశారు. నాకు కొంచెం ఎమర్జెన్సీ ఉంది అండ్ నాకు స్టోరీ కూడా నచ్చింది. వర్టికల్ మనం అన్ని స్ట్రీమ్స్ లో అన్ని పని చేశారు. ఈ పోయేదే ఉంది, ఇది కూడా పని చేద్దాం, అది కూడా చేసేసి. వర్టికల్ తీయడమే వర్టికల్ తీస్తారా, లేకపోతే మామూలు తీసి తర్వాత క్రాప్ చేసుకోవడం? తీయడమే వర్టికల్ తీస్తారా? ఓకే, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే దాని ఫ్రేమ్ రేట్ కానీ దాని యాక్షన్ పార్ట్ ఏంటంటే యాడ్స్ లో పని చేసినంత ఫాస్ట్ గా ఉండాలి, ఎక్కువ డైలాగులు వాడలేవు. ఇటు వస్తున్నావా అనేది ఉండదు, వస్తున్నావా అనేది మాత్రమే వాడాలి. చాలా షార్ప్ డైలాగ్స్ కట్ వాడాలి. గోవాలో షూట్ చేసాం మేము వర్టికల్ లో. ఓకే, రెండు ఎయిర్పోర్ట్స్ లో. ఇంట్రెస్టింగ్ ఉంటుంది సబ్జెక్ట్ కూడా. ఓకే, చాయ్ షార్ట్స్ లో జానీ జిగర్స్. ఓకే, సో మనీ క్రైటీరియా కోసం చేసా అండ్ సేమ్ అవే టీవీ చేసా, థియేటర్స్ చేసా, మీడియాలో చేసా. ఇంక ఇది ఒక్కటే ఎందుకు వదలడం, అదొక మీడియం, ఫార్మాట్. ఏదో ఒకటి జనాలకి మనం దగ్గర అవుతాం, మనం తప్పు చేయనంత వరకు ఓకే కదా అని ఐ జంప్డ్ అండ్ లెఫ్ట్. ఈ హోల్ జర్నీలో హూ ఆర్ సమ్ పీపుల్ హూ స్టుడ్ బై యూ, ఫ్యామిలీ కాకుండా ఇక్కడ పరిచయమైన వాళ్ళు? లైక్ వెంకట సిద్ధారెడ్డి గారు అన్నారు కదా స్టార్టింగ్ లో, అలా ఆర్ దేర్ సమ్ పీపుల్ హూ హెల్ప్డ్ యూ, లైక్ హూ హ్యావ్ ఈ జర్నీలో మీకు కొంచెం లైక్ పిల్లర్స్ లాగా ఉన్న వాళ్ళు, ఒక స్టెప్ హెల్ప్ చేసిన వాళ్ళు అలా ఉన్నారు అంటే ఫ్యూ పీపుల్ ఆర్ దేర్, బట్ ఐ కెనాట్ టెల్ దట్ దే ఆర్ ద రీజన్ అని నేను చెప్పలేను. ఉన్నారు, ఎక్కడో భయం వేసి వెళ్ళిపోతున్నప్పుడు దూరం నుంచి ఏదో ఒక చిన్న పిలిపో కనపడ్డం ఉన్నట్టు అలా ఉన్నారు. బట్ దిస్ హోల్ జర్నీ ఐ యూస్ టు పుష్ మై సెల్ఫ్. ఇష్టం నాకు నేనే నెట్టుకొని ముందుకు తీసుకొని వెళ్ళేవాడిని. నన్ను ఎంతమంది ఎన్ని మాటలన్నా అసలు ఏం అనేవాడిని కాదు. సైలెంట్గా నవ్వేసి ఓకే సార్, నాకు తెలియదు సార్, నాకు యాక్టింగ్ రాదు సార్, చెప్పండి సార్, నేర్చుకుంటాను సార్, ఎలా ఉండాలో చెప్పండి సార్, ఎలా మాట్లాడాలో చెప్పండి సార్, ఇంతే ఓపిక్గా ఉండేవాడిని. నెవర్ ఎవర్ ఐ స్టుడ్ మై మౌత్, అంటే ఓపెన్ చేసి నేను ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు ఇప్పుడు అది అదేంటి, అది రెడ్, అది ఎల్లో కలర్, బేసిక్గా అది ఎల్లో కలర్ ఉంటుంది, అది రెడ్ అంటే అవును సార్ అది రెడ్డే సార్, మీరే రైట్ సార్, యు ఆర్ గ్రేట్ సార్ ఉంటుంది. రూల్ నెంబర్ 1 అదే రూల్ నెంబర్ 1 అదే చేసా. ఇప్పుడు కొంచెం మౌత్ వచ్చింది, లిబర్టీ ఉంది కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతా. అది ఎల్లో అయితే అది ఎల్లోదే అని చెప్పగలుగుతా. అంటే ఇన్ని చూసాక ఇప్పుడు కూడా కామ్గా ఉండాలని, అంటే మన మెంటల్ పీస్ కోసం మనం కామ్గా ఉంటే మంచిదే, కానీ మరీ అంత కామ్గా ఉంటే కూడా పనికిరాదు. మనం ఒక చోట ఎఫెక్ట్ అవుతున్నాం మనం అంటే అక్కడ వి హావ్ టు టేక్ ఎ స్టాండ్. లేనప్పుడు ఓకే నువ్వు అంటే అదే కరెక్ట్. ఐ థింక్ టుడే ఇప్పుడు ఈ జర్నీలో వీళ్ళందరూ నన్ను ఇన్స్పైర్ చేశారు. యాక్టింగ్ రాదని, హ్యూమిలియేషన్స్, ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రోజు ఇక్కడి నుంచి కూర్చొని ఆలోచిస్తుంటే ఇట్స్ లైక్ ఫీల్స్ లైక్ ఓకే అలా ఒక చిన్న స్మైల్ వస్తుంది అంతే, ఏముంటుంది, నథింగ్ మోర్ దెన్ దట్. అది అంటారు కదా, సో మనం మంచిగా బతకడమే ఇస్ ద బెస్ట్ రివెంజ్.
Yeah, exactly. Maybe లివింగ్ ఈస్ ద బెస్ట్ రివెంజ్, లివింగ్ హ్యాపీలీ ఈస్ ద బెస్ట్ రివెంజ్ maybe I'm టు పీపుల్ హూ హేట్ అస్ అనేది. సో అంటే వాళ్ళు నన్ను అన్నారన్న విషయం కూడా వాళ్ళు గుర్తుందో లేదో నాకు తెలియదు. Yeah, కానీ yeah, అంటే వాళ్ళకి గుర్తుండదు బేసిక్ గా, వాళ్ళు రోజుకి 100 మందిని అంటూ ఉంటారు. వాళ్ళు ఇట్స్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళు ఏంటంటే దే గెట్ యూస్ టు ఇట్. వాళ్ళకి అదొక ఎంటర్టైన్మెంట్. ఎవరినో ఒకరిని అట్లా అంటుంటే వాళ్ళకి హాయిగా అనిపిస్తుంది. దాన్ని మనం ఏం చేయలేము. షుడ్ జస్ట్ ఒబే ఇట్ అండ్ గో. ఆ మూమెంట్ కి టెల్ ఇయర్స్ అండ్ లీవ్. దెన్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా కానీ చాలా మంది వాళ్ళ మనసులో అనుకుంటుంటారు, నేను నన్నే అంటున్నాడు అని చాలా మంది అనుకుంటారు. అది కూడా హైలీ లైక్లీ. వాట్ హాస్ బీన్ ద హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇదంతా అయిపోయాక? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏంటి? మొన్న మెదక్ షూట్కి వెళ్ళా. నా ఫస్ట్ షెడ్యూల్కి అంటే జనాలు నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కదా, ఎవరో ఒక్కరో ఇద్దరో గుర్తుపట్టేవాళ్ళు. సాంగ్ రిలీజ్ అయ్యాక ఎవరో 2-3 వచ్చి సెల్ఫీ దిగేవాళ్ళు. మొన్న మెదక్కి వెళ్తే లైక్ గాట్ మ్యాడ్. అక్కడ ఇన్సైన్ జనాలు అందరు రాజు రాజు అని పిలుస్తారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అండ్ అదే మెదక్లో 4th వీక్ సాయి దత్త అనే థియేటర్లో 4th వీక్ రోజు కూడా 30 or 40 పీపుల్ ఉన్నారు థియేటర్లో రాజు వెడ్స్ రాంబాయికి. దట్ మేడ్ మీ క్రై. వెళ్ళి కూర్చున్నా మంచిగా, షూటింగ్ అయిపోయాక ఒక్కడిని వెళ్ళి కూర్చొని అలా నాకు నచ్చిన నా ఫస్ట్ హాఫ్ అంతా చూసుకొని, పెట్రోల్ బంక్ సీన్ చూసుకొని దెన్ ఐ లెఫ్ట్. దట్ వాస్ మై మోస్ట్ హ్యాపీ. ఏదో చాలా బరువు అంతా దించేసాను అన్న ఫీలింగ్ ఉండే నాకు ఆ రోజు. మై హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే అదే ఇంకా నాకు తెలిసి. దట్స్ ద పీక్. ఇంకా నాకు ఈ ఉన్న రోజులలో 1 వీక్ ఆడడం కూడా కాదు, వీకెండ్ నడిస్తే చాలని మొక్కుకున్నా నేను. నా రాజు వెడ్స్ రాంబాయి సాటర్డే సండే రోజు ఆడి జస్ట్ మా సినిమాకి పెట్టిన డబ్బులు వస్తే చాలు అనుకున్న రోజు నుంచి 4th వీక్ రోజు ఒక 30-40 మంది నీ సినిమాని జెన్యున్గా, అంటే నేను వస్తున్నాను పోస్ట్ పెడితే ఒక 5 మంది వచ్చారేమో, మిగతా 25 మంది జెన్యున్లీ కేమ్. అది దట్ హిట్ మీ సో మచ్. మోస్ట్ హ్యాపీ. అండ్ అంటే ఐ గాట్ మెనీ కాల్స్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్, గాట్ గుడ్ కాంప్లిమెంట్స్, బట్ దట్ గేవ్ మీ, అంటే నేను నా సినిమాని అలా 4th వీక్లో కూడా చూసుకున్నానంటే దట్ ఐ విల్ బీ ఫర్ ఎవర్ గ్రేట్ టు ద ఆడియన్స్. వాట్స్ నెక్స్ట్? రాజు వెడ్స్ రాంబాయి కన్నా ముందే ఒక సినిమా ఒప్పుకున్నా, అదే మెదక్లో షూట్. అది అనుపమ పరమేశ్వర్తో చేస్తున్నా స్క్రీన్ షేరింగ్. ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. అది చేస్తున్నాను. నెక్స్ట్ మాత్రం మంచి కథ కోసం వెతుక్కుంటున్నాయి. జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా వెతుక్కుంటున్నా. ఇప్పుడు ఏ స్పేస్లో అయితే ఎవరైతే డెలివరీ చేయట్లేదో ఆ స్పేస్, ఆ ఖాళీ స్పేస్ని వాడుకొని చేద్దామని అనుకుంటున్నాను అంతే. నైస్. మీరు అన్నట్టే మీకు కూడా ఒక సందీప్ రెడ్డి వంగ, లైక్ మీకు ఒక తరుణ్ భాస్కర్, వాళ్ళు ఉంటారు పక్క ట్రయల్స్ చేసుకుంటూ గొప్ప కథలు పట్టుకుని మంచి స్క్రిప్ట్స్ పట్టుకుని ఉన్నారు. సో మీరు వాళ్ళని మంచిగా ఐడెంటిఫై చేసి మంచి కొలాబరేషన్స్ చేసుకుని, అండ్ వాట్ యు గాట్ టుడే, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ. సో మేక్ ప్లీజ్ యూజ్ ఇట్ కేర్. ఐఎమ్ షూర్ మీరు కూడా ఇట్స్ రెస్పాన్సిబిలిటీ. ఇంత కష్టపడితే ఇది వచ్చింది కదా, సో దాన్ని అంటే చాలా రెస్పాన్సిబిలిటీ అండ్ భయం వచ్చింది. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు కరీంనగర్ లో, హుజరాబాద్, వరంగల్ సైడ్ లో అండ్ ఒంగోలు అటు సైడ్ కూడా, నువ్వు నెక్స్ట్ సినిమా మంచిది చేయన్నా అని పర్టికులర్గా ఈ పాయింట్ పెట్టారు. నాకు అర్థం కావట్లేదు, ఏం చేస్తే మంచి అవుద్దు అనే ఒక డైనమాలో ఉండిపోయా. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ దెమ్. నేను అది ఎంటర్టైన్ చేస్తాను ఫిక్స్ అయ్యా అంతే. సో దానికోసం మంచి స్టోరీ ఎత్తుకుంటున్నా. హోప్ఫుల్లీ ఐ షుడ్ గెట్ ఇట్ అండ్ డూ ఎ గుడ్ ఫిలిం, కమ్ బ్యాక్ అగైన్, సిట్ విత్ యూ అండ్ సిట్ చాట్ అగైన్. అండ్ ఐ రియలీ ఫాలో యువర్ వర్క్. అంటే నేను యాంకరింగ్ చేసినప్పుడు మీ ఫిలిం కంపానియన్ అండ్ మా కొలీగ్స్ కూడా మీకు తెలుసు కాబట్టి ఐ యూస్ టు ఫాలో యువర్ వర్క్ సో మచ్. చాలా చూసేవాడిని జెన్యూన్గా. నేను యాంకరింగే కాబట్టి ఓకే మనం ఇలాంటి క్వశ్చన్ అడగొచ్చా, ఇలా చేయొచ్చా, ఒక కన్వర్జేషన్ ఇంత క్యాజువల్గా తీసుకురావచ్చా అనేది నేను టిఎన్ఆర్ గారి దగ్గర చూసాను. మళ్ళీ ఐ స్టార్టెడ్ వాచింగ్ లైక్ ఈ ఫిల్మ్ క్యాంపెయినింగ్. ఇక్కడ నుంచి లైక్ యువర్ కాన్వర్జేషన్ ఇస్ లైక్, ఎస్పెషల్లీ మా డైరెక్టర్తో చేసిన ఇంటర్వ్యూ అయితే లైక్ క్రేజీ. I was blown away completely. అసలు మామూలుడు కాదు, వీరు మామూలు కాదు కాబట్టి ఇంత యూనిక్ గా ఉంటారు ఒక మనిషి అనిపించింది.
వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ నాకు ఆ ఇంటర్వ్యూ అయితే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద నైస్ వర్డ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. విషింగ్ యూ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అందరూ ఏమంటారంటే మంచి డబ్బులు వస్తున్నాయి, ఆ సినిమా చేయొచ్చు కదా అని అంటారు. కానీ నేనేం ఫాలో అవుతా అంటే మంచి సినిమా చేస్తే ఆటోమేటిక్గా డబ్బులు ఆ మంచి సినిమాని ఫాలో అవుతాయి. మాకు కిరణ్ అబ్బవరం గారు చెప్పారు ఇది పర్పస్ నేనేదో సాధించాలి నాకు సమాధానం దొరకాలని పరిగెత్తే ప్రాసెస్లో మనీ వాల్యూ తెలియలేదు బ్రో. ఎప్పుడైతే నేను క్లిక్ అయ్యి సక్సెస్ అయ్యి నిలబడ్డానో, మేబీ నేను 20 సంవత్సరాలు ఆ జాబ్ చేస్తే సంపాదించలేంది నాకు ఒక డే వచ్చింది. ఐ గాట్ దట్ మనీ ఇన్ 1 day. యూ బిలీవ్? అంటే దీన్ని నీకు ఎందుకు ఈ సమాధానం చెప్పానంటే, నువ్వేంటి అనే పర్పస్ ఎత్తుక్కుంటే ఆ పర్పస్ కోసం నువ్వేం సాధించాలనేది ఆలోచిస్తూ వెళ్తే 1 day నువ్వు లైఫ్ లాంగ్ సంపాదించేదంతా ఒక రోజులో వస్తుంది. నాకు కూడా ఇది చాలా స్ట్రేంజ్ అనిపించింది. ఏంటంటే నా రిలీజ్ అయిన రోజే ఐ గాట్ కాల్స్ అండ్ గెటింగ్ కాల్స్ అండ్ అప్లాజెస్. నేను ఇన్ని రోజులు ఇంత కష్టపడ్డ ఈ అమౌంట్ ఇట్స్ జస్ట్ 5 minutes వచ్చేస్తుంది. ఓకే ఇలా ఉంటా. ఆ సింక్ అవ్వడానికి టైం పట్టింది, ఇప్పుడు సెట్ అయ్యా. కానీ దట్ గివ్స్ అన్, అంటే యాజ్ కిరణ్ అబ్బవరం అన్న చెప్పినట్టు అది ఇన్స్టాంట్గా ఇలా అయిపోద్ది. 1 Friday కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. బట్ అంటే నాకు అనిపించేది ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే ఒక హీరో వస్తుంటాడు, ఒక రేజ్ అవుతారు, ఒక ఫాలో అవుతారు. దాన్ని వచ్చిందాన్ని కాపాడుకోవడం, నిలబెట్టుకోవడం చాలా కష్టమైన విషయం. అబ్సల్యూట్లీ. రావడమే కష్టం, వచ్చిందాన్ని కాపాడుకోవడం ఇంకా కష్టం. అది ఇప్పుడు తెలుస్తుంది నాకు. సో ఇక్కడి నుంచి జాగ్రత్తగా సినిమాలు మంచిగా చేసుకొని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను అంతే.